అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే. మనం రోజుకు ఒక సెన్సేషనల్ న్యూస్ ఏదో ఒకటి వస్తానే ఉంది. అందులోనూ మహిళలకు సంబంధించిన అంశాలు ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయి. సో తాజాగా ఇప్పుడు వస్తున్న ఈ సోషల్ మీడియా యుగంలో ఒక సెన్సేషనల్ న్యూస్ అనేది రోజుకు ఒకటి ఉంటుంది కదా. సో అలాగే ఈరోజు ఏంటి అంటే సౌమ్య శెట్టి తన పేరు విపరీతంగా వినపడతా ఉంది. అసలు ఏం జరిగింది అనే విశేషాలను మనతో తెలియజేయడం మన స్టూడియోకి వేయించేశారు. సో సౌమ్య శెట్టి అలాగే తన అడ్వకేట్ అయినటువంటి అంబిక గారు, సాయి అంబిక, వీరు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. సో అంబిక, మీరు అడ్వకేట్ కదా? ఫస్ట్ యు ఆర్ సౌమ్య శెట్టి. సో ముందుగా మీరు చెప్పండి. నేను యాక్చువల్గా ఇట్లాంటివి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈరోజు ఎందుకో చూసిన తర్వాత ఎక్కడ చూసినా కానీ సౌమ్య శెట్టి హనీ ట్రాప్ ఎట్సెట్రా చూశాను. సో అసలు ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియచేయాలి. ఎందుకంటే ప్రజలు మిగిలిన వాటికంటే కూడా వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో మీరు ఒక అంటే హీరోయిన్గా ట్రై చేశారా? ఐ డిడ్ 2 మూవీస్. అంటే అంత డెస్పరేట్గా ఏం ట్రై చేయలేదు. మంచి ఆపర్చునిటీ ఏమైనా వస్తే ఐ డిడ్ 2 మూవీస్, మిగతా వెబ్ సిరీస్. ఇంకో 2 రిలీజ్ అవ్వలేదు. ఓకే. సో 4 చేసా, బట్ 2 రిలీజ్ అయ్యాయి. ఓకే, డన్. సో అయితే ఇటీవల కాలంలో అంటే ఈరోజు అసలు వచ్చిన న్యూస్లో క్యారెక్టర్స్ ఎక్కువైపోయినాయి. మల్టిపుల్ క్యారెక్టర్స్. ఒకరు రాజేష్ అంట, ఇంకొక అతను ఎవరు లక్ష్మీకాంత్ రెడ్డి. సో వీళ్ళు అండ్ మోర్ ఓవర్ బలరామ్ మీ హస్బెండ్ అని చెప్పేసి. సో ఇట్లా మల్టిపుల్ క్యారెక్టర్స్ వచ్చినాయి. సో అందులో ఈ ఆడియో లీక్స్ అనేవి తెరపైకి వచ్చాయి. ఒకటి మీరు కాన్ఫరెన్స్లో ఉన్న కాల్ ఒకటి, అది నేను విన్నాను. ఆ తర్వాత ఈ రాజేష్ అండ్ లక్ష్మీకాంత్ రెడ్డి, సో వాళ్ళిద్దరిది కూడా ఆడియో లీక్ చేసింది బయటకు వచ్చింది. సో అసలు మీకు లక్ష్మీకాంత్ రెడ్డికి పరిచయం ఎక్కడ ఏర్పడింది? బ్యాక్ 5 ఇయర్స్ బ్యాక్. ఓకే. రాకీ అని ఒక చైల్డ్ యాక్టర్ ఉంటారు. ఎవరు? రాకీ. నారప్ప మూవీలో వెంకటేష్ తమ్ముడు రోల్ చేశారు. వెంకీ అని ఒక మేనేజర్. వాళ్ళిద్దరు నాకు తినని పరిచయం చేశారు. ఇద్దరిని ప్రొడ్యూసర్ అని. ప్రొడ్యూసర్. నేను అప్పుడు ఒక షూట్ చేసి వచ్చాను అనమాట. హీఈస్ ఇన్ టు మూవీస్, ప్రొడ్యూసర్. ఏమో మూవీ చేస్తున్నారు, మీ ప్రొఫైల్ నచ్చిందని చెప్పారు. సో దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్. ఆ రోజు లైక్ తను ఆ రోల్ షూట్ అంతా అయిపోయింది. సో పార్టీ అనమాట. పార్టీకి మేము కలిసాం. ఎక్కడ జరిగింది? నిహారిక ఎక్సాటికా ఏదో జూబ్లీ హిల్స్ దగ్గర ఎక్కడ. వాళ్ళ ఫ్లాట్, సార్ వాళ్ళ ఫ్లాట్. ఓకే, సార్ వాళ్ళ ఫ్లాట్లో. అంటే లక్ష్మీకాంత్ రెడ్డి వాళ్ళ ఫ్లాట్లో మీకు పరిచయం. సో త్రూ వెంకీ, మేనేజర్ వెంకీ. సో వెంకీ అనే వ్యక్తి మేనేజరా? నేను అతనితో మనసు చూడతరమా అని ప్రాజెక్ట్ చేశాను. సో దానికి అతను మేనేజర్ అనమాట. అలా ఇంకొక మూవీ అవుతుంది, నువ్వు మీట్ అవ్వు, మంచి అతను. రాకీకి కూడా అతనే స్పాన్సర్ చేస్తున్నారు అని చెప్పి పరిచయం చేశారు. దట్ డే ఇట్ సెల్ఫ్ వెంకీ ఎలా అంటే ఎదగాలంటే మంచి ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉండాలి అని చెప్పాడు. నువ్వు నో కదా, కమిట్మెంట్స్ ఇలాంటివి ఏం నేను చేయను అంటే, ఓకే పోనీ అట్లీస్ట్ కలు, రెడ్డి అన్న చాలా మంచి అతను, అది ఇదని చెప్పారు. కలిసినప్పుడే రెడ్డి సార్ వాజ్ లైక్ ఫ్లాట్, కార్, గోల్డ్ అవన్నీ ఇస్తాం, నువ్వు అసలు సినిమాలో ఫస్ట్ మీట్లోనే. అప్పుడు నేను అతనికి మొహం మీద చెప్పాను, ఇవన్నీ నాకు దగ్గర ఎందుకు చెప్తున్నారు, నేను కమిట్మెంట్స్ అవి చేయనని వెంకీ మీకు క్లియర్గా చెప్పి ఉంటారు అని చెప్తే, ఓకే అమ్మ ఇంకెప్పుడు ఇలా మాట్లాడని చెప్పారు. అమ్మ ఆ వర్షనే ఉండేది. సో ఆ వైబ్ అక్కడ నాకు నచ్చలేదు. నైట్ 2:30కే మా హస్బెండ్కి కాల్ చేసి ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చేసాను. యాక్చువల్లీ నాకు 2-3 డేస్ వర్క్ ఉందన్నమాట. హోటల్లో అది ఉండడం ఎందుకు, స్టార్టింగ్ డేస్ అవి నాకు. రాకీ తమ్ముడు ఈజ్ లైక్, రాకీ అక్కడే ఉండేవాడు. అక్క నాతో ఉండక్క, మన ఎదురు కలిసి మొత్తం స్క్రీన్ టెస్ట్లు అన్ని ఇచ్చేద్దాం, నువ్వు తర్వాత వెళ్ళిపోదు కానీ అన్నా. సో దెన్ దిస్ ఆల్ హ్యాపెన్. సో మీరు అంటే పరిచయం అయిన రోజునే, అతను కలిసిన రోజునే మిడ్నైట్ మీరు లెఫ్ట్ అయ్యారు? 2:30కి వెళ్ళిపోయాను నేను ఇంట్లో. సో ఇస్ దట్ ఫ్యాక్ట్? అక్క. సో ఎందుకు అడుగుతున్నానంటే, నేను విన్న ఆడియో రికార్డింగ్లో, ఆడియో లీక్లో you both have spent around 2 to 3 days. That was in 2021.
మార్చి 21 ఎప్పుడో అని చెప్పేసి అన్నారు. నేను 2:30కి అలా ఫ్లైట్ డేట్ పక్క అనేది. సో 2:30కి మీరు ఫ్లైట్కి బుక్ చేసుకుని వెళ్ళిపోయారు. సో ఆ ఫ్లైట్ బుక్ చేసుకున్న టికెట్ అవన్నీ ఉన్నాయి మీ దగ్గర? ఎవిడెన్స్ ఏమైనా? 5 years back, but I can అంటే ఇండిగో యాప్ లోనే ఉంటది. I can. సో 2 to 3 days అని చెప్పేసి అక్కడ కాల్ రికార్డ్ లో ఉన్నది అనేది మాత్రం ఇట్స్ నాట్ ఫ్యాక్ట్ అనేది మీరు చెప్తున్నారు, అంతేనా? అదే నేను ఆ నైట్ వెళ్ళిపోయాను. యాక్చువల్లీ ఏంటంటే అదే రోజు హీ బాట్ ఎ గోల్డ్ చైన్ ఫర్ మీ. ఆ రోజే మా చిన్న చైన్, అది నాకు గిఫ్ట్ అన్నట్టు. ఇఫ్ సమ్మన్ ఈస్ గివింగ్ సంథింగ్ ఇట్స్ రాంగ్ అని నాకు అవన్నీ వద్దని చెప్పేసి అయిపోయింది. హీ డిడ్ంట్ ప్రపోజ్ మీ ఆర్ సంథింగ్, ఇంటెన్షనే కమిట్మెంట్ అది ఇవ్వు, నాతో ఉండిపో, నీకు ఇలా అన్నట్టు మాట్లాడారు. నేను అవేం చేయను, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను. అతనికి ఓపెన్ గా చెప్పాను, మీరు మ్యారీడ్, నేను మ్యారీడ్, బట్ బయట ఎవరికి తెలియదు అప్పుడు నాకు పెళ్ళి అయిందని చెప్పి. మూవీస్ ట్రై చేస్తున్నా కదా, నెవర్ ఐ ఎక్స్పోజ్డ్ ఐ మ్యారీడ్, బికాస్ నేను 18 అప్పుడే నాకు పెళ్ళి అయిపోయింది ఒఫిషియల్లీ, రిజిస్టర్ మ్యారేజ్. సో నేను అతనికి మీకే చెప్తున్నాను, సీక్రెట్ ఉంచండి అని. ఐ వాజ్ లైక్ కిడో టైప్. సో అలాగే చెప్పాను. ఆ చైన్ అది ఏం తీసుకోలేదు. నేను 2:30కి నో ఇట్స్ రాంగ్ అని చెప్పి ఉన్నా సరే హిజ్ ఇంటెన్షన్స్ ఆర్ రాంగ్ అని నేను ఫ్లైట్ బుక్ చేసి తీసుకోలే అసలు. నేను వచ్చాను. ఈ తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత ఫస్ట్ కలిసిన రోజే హీ గిఫ్టెడ్ మీ ద చైన్ అగైన్ విత్ దట్ బిల్. వస్తాను, అక్కడికి వస్తాను. అంటే ఈ 2021లో మీరు మీట్ అయినప్పుడు ఒకే ఒక రోజు, అది కూడా 2:30కి మీరు లెఫ్ట్ అయిపోయారు. మీ హస్బెండ్ కి కాల్ చేశారు, ఫ్లైట్ బుక్ చేశారు. ఏం చెప్పారు మీ హస్బెండ్ కి? ఇదే చెప్పాను, నాకు అతని ఇంటెన్షన్స్ రాంగ్ అనిపించాయి, నేను వచ్చేస్తానని చెప్పి, నచ్చట్లేదని వచ్చాను. ఓకే, సో యూ లెఫ్ట్ ఫ్రమ్ దేర్, వచ్చేసారు, బాగుంది. సో ఇప్పుడు ఆ తర్వాత ఆఫ్టర్ 4 years అంటే అగైన్ 2025 మళ్ళీ ఎట్లా వచ్చింది మీకు పరిచయం? వాయిస్ మెసేజ్ పంపించారు అతను నాకు, లైక్ హాయ్ హలో అని పంపించారు. ఐ డెంట్ రెస్పాండ్. మధ్యలో కూడా వెంకీ ఏమంచి నాకు కాల్ చేశారు. కాల్ చేసి కేసు అప్పుడు కాల్ చేశారు, న్యూస్లో ఈ థెఫ్ట్ కేసెస్ అన్నీ వస్తుంది, ఆల్ ఓకేనా, ఏమైనా హెల్ప్ కావాలా అని అన్నారు. నాకేం వద్దు అని చెప్పి నేను పెట్టేశాను. అప్పటి నుంచి తర్వాత ఎప్పుడు మాట్లాడలేను వాళ్ళతో. ఈ 4 yearsలో వెంకీతో కానీ రాకీ తమ్ముడితో అప్పుడప్పుడు, బికాజ్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వెంకీతో చెప్పారా మీరు? తెలుసు వెంకీ వాళ్ళకి నేను నచ్చకి వెళ్ళిపోయాను అని చెప్పి. మార్నింగ్ నేను వెళ్ళిపోయాక వాళ్ళు రియలైజ్ అయ్యారు వెళ్ళిపోయాను అని చెప్పి. సో ఈ వాయిస్ మెసేజ్ పెట్టారు ఇతను నాకు, నేను రెడ్డిని, మనం అప్పుడు కలిసాం కదా రాకీ వెంకీ మనం అని. సార్ ఎలా ఉన్నారు, ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఈ టెక్స్టెడ్ మీ, పింగ్డ్ మీ అని చెప్పి ఐ రెస్పాండెడ్. కాల్ చేశారు, మాట్లాడారు. మేడం 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 అదే వర్షన్. సో అయిపోయింది. సో అతను వాట్సాప్ మెసేజ్ అది చేశారు, వాయిస్ మెసేజ్ అది చేశారు. మరలా ఆ తర్వాత మీరు మరలా దగ్గర చేసిన తర్వాత అతను వైజాగ్ పోర్ట్లో వర్క్ అది స్టార్ట్ చేశాను, అండ్ ప్రాజెక్ట్స్ అవి చేస్తా, ఒకసారి వస్తే స్టోరీ అది చెప్తాను కలు అని చెప్పారు. సో సార్ మీకు తెలుసు కదంటే, ఆ కేసు అంతా నాకు తెలుసమ్మా, మీ ఫాదర్ కూడా చనిపోయారంట కదా, అవన్నీ తెలిసే నీకు కాల్ చేశాను, మళ్ళీ నువ్వు కంబ్యాక్ ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇంట్లో ఉండిపోతావు, ఇది నీకు మంచి ఆపర్చునిటీ అనుకో, వచ్చి కలు అని చెప్పారు. ఓకే, నేను మా కజిన్ వెళ్ళాము. నేను వైజాగ్లో కాసా బీచ్ రిసార్ట్కి వచ్చారు, కలిసాము. హీ టోల్డ్ లైక్ నాకు పొలిటీషియన్స్ వాళ్ళు తెలుసు, కేసుకి హెల్ప్ చేస్తాం, స్టార్టింగ్ రావడమే కేసుకి హెల్ప్ చేస్తాం అన్నారు. సో మై ఫ్రెండ్స్ ఆర్ డీలింగ్ ఆల్ దిస్, అడ్వకేట్స్ని పెట్టడం ఇదంతా. నేను మా ఫ్రెండ్స్ని చాలా ట్రస్ట్ చేస్తాను, నా కల్లో కూడా మోసం చేయరు, నేను నా కేసు నేను చూసుకుంటాను అని చెప్పిన తర్వాత హీ టోల్డ్ దట్ 1 crore ఉంది, వైజాగ్లో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటా, అంతా నువ్వే హ్యాండిల్ చేయని చెప్పారు. సార్ అసలు బిజినెస్ ఏంటి, నేను అసలు నార్మల్గానే నేను జనాలనే ఎక్కువ కల్లేకపోతున్నాను, నేను అంత యాక్టివ్గా ఏం లేను, నేను యాక్టింగ్ చేయడం తప్ప ఇంకేం చేయలేను అని చెప్పాను. చెప్తే ఓకే మూవీ చేద్దాము, అగ్రిమెంట్ అది నేను రెడీ చేపిస్తాను, స్టోరీస్ అవి నా ప్రొడక్షన్లోనే కదా, ఒక 3-4 ప్రాజెక్ట్స్ సైన్ చేసిద్దు కానీ అని చెప్పారు. ఐ థాట్ ఈజ్ జస్ట్ టెల్లింగ్ ఇట్. తర్వాత వెళ్ళిపోయారు. మీరు ట్రాప్ అని గెస్ చేయలేకపోయారా? ఎందుకంటే నేనున్న పొజిషన్కి ఐ వాజ్ సో డెస్పరేట్ టు వర్క్ బ్యాక్ అగైన్. అది నాకే కాళ్ళ దగ్గరికి ఆఫర్ వచ్చింది, అండ్ గుడ్ అతను మూవీ చేసి రిలీజ్ కూడా చేశారు. ఐ వాజ్ లైక్ మీరేంటంటే ఇక్కడ తను ప్రీవియస్ ఇంటెన్షన్ ఏంటో మీకు క్లియర్గా తెలుసు. అతను వైజాగ్ వచ్చి అక్కడ నేనేదో బిజినెస్ చేస్తున్నాను అనేది నాకు తెలిసి అయితే ఫేకే బహుశా. అది ఎంతవరకు ఫ్యాక్టర్, ఎందుకంటే
అతను నీ పైన ఉండే ఇంట్రెస్ట్ మీద వచ్చేసి నేను అక్కడ బిజినెస్ పెడదాం అనుకున్నాను, 1 crore ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను అనేది రియలీ డూయింగ్ సమ్ పోస్ట్ వర్క్ ఏదో చేస్తున్నారు. సో అందుకు ఆ మనీనే ఇక్కడ ఛానలైజ్ చేద్దాము అని ఇంటెన్షన్ నా కోసమే అని తర్వాత అర్థమైందా మీకు? సో యూ డిడ్ంట్ గెస్. ఓకే, దెన్ ఆఫ్టర్ హీ వాజ్ వెరీ గుడ్. చాలా హెల్ప్ఫుల్ ఉన్నారు. ప్రాజెక్ట్స్ స్టోరీ హెల్ప్ఫుల్ అంటే ఎలా? హెల్ప్ఫుల్ ఫైనాన్షియల్లీ కాదు, జస్ట్ మంచిగా మాట్లాడడం, వైజాగ్ వస్తే మళ్ళీ రండి కలవండి అని చెప్పడం. ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చారా ఆ మూమెంట్ లో? లేదు, రాలేదు. మీ హస్బెండ్ తో పరిచయం ఉందా అతనికి? అప్పుడు లేదు. ఓకే, అప్పుడేం లేదు. దెన్ ఈ పర్సన్ అదే మూవీ స్టోరీ లైన్ అది ఉంది, హైదరాబాద్ వస్తే అగ్రిమెంట్ అది సైన్ చేయొచ్చు అని చెప్పారు. బట్ వైజాగ్లోనే వీ మెట్ 2-3 times. కజిన్తో వెళ్ళి అతను ఉన్న దగ్గరికి వెళ్ళి కలిసాం. తర్వాత ఇంకా అగ్రిమెంట్ అది సైన్ చేయాలి, స్టోరీ అది ఉందని చెప్పారు. 3 movies 40 lakhs అగ్రిమెంట్. ఏం చెప్పారంటే నాకు 2 lakhs అడ్వాన్స్ ఇస్తాను, ఒక గోల్డ్ ఐటమ్ ఇస్తాను, 40 lakhs ఎలా డివైడ్ చేస్తా అంటే ఈ వెల్ విషర్ లా చెప్పారు. గోల్డ్ ఇస్తా, నీ గోల్డ్ అంతా పోయింది కదా, తర్వాత నువ్వు డబ్బులన్నీ వేస్ట్ చేయొద్దు, ఫ్లాట్ అది కొనుక్కుందు కానీ నేను దానికి అడ్వాన్స్లో ఇస్తానంటే ఐ ఆస్క్డ్ హిమ్, ఫ్లాట్ కొనుక్కుంటే నేను ఎలా ఈఎంఐ అది పే చేస్తాను అంటే మన ప్రొడక్షన్లోనే ఇంకా కంటిన్యూస్గా నువ్వు వర్క్ చేయదు కానీ ఇంకేముంటుంది, నువ్వు ఇంకెక్కడ వర్క్ కూడా చేయక్కర్లే, 50K ఈఎంఐ కూడా కట్టుకోలేమా ఏంటి, మొత్తం నువ్వు చాలా మంచి అమ్మాయివి, నువ్వు అప్పుడు నన్ను రిజెక్ట్ చేసావు. హీస్ వర్షన్ వాజ్ లైక్ దట్. నీకు డబ్బు అంటే పిచ్చి లేదు, దొంగతనం కేసు చూసి చాలా ఫీల్ అయిపోయాను, మీ డాడీ చనిపోయారు, ఇవన్నీ తెలిసే ఐ వాంట్, నీకు రాకీని ఎలా చూసానో నేను అలా చూస్తాను అని చెప్పారు. దట్ వాజ్ వాట్ హీ టోల్డ్ స్టార్టింగ్. ఓకే, ఈ అగ్రిమెంట్ అది సైన్ అయిపోయింది, అంతా అయిపోయింది. మా హస్బెండ్కి మమ్మీ వాళ్ళు కూడా వచ్చి చెప్పారు అనమాట, ఇది ఇలా అనుకుంటున్నాం అని. వాళ్ళ వైఫ్ రాధా గారు కూడా షీఈ్ అంటే మంచి ఒపీనియన్ ఉంది నా మీద అలా చెప్పారు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. నేను ఏమనుకోనంటే 1.5 year ఎంత కష్టపడ్డాను, ఇంకా నా లైఫ్ సెట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను ఫుల్. ఇంకా నేను Cloud 9లో ఉన్నాను. దెన్ అతను స్లోగా నీ ఫ్రెండ్స్ నుంచి చీట్ చేస్తున్నారు, ఈ కేసు నీకు హెల్ప్ చేయట్లేదు అలా చెప్పారు. చెప్పిన తర్వాత నన్ను కట్ ఆఫ్ చేశారు అందరితో. అండ్ రాజేష్ సార్ ఎవరంటే, నేను ఈ 1.5 year అసలు ఏం వర్క్ చేయలేదు కదా, ఫ్రీలాన్సింగ్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్లో వర్క్ చేసేదాన్ని అప్పుడప్పుడు. సో ఆ సార్ అతను అది నా కేసుకి హెల్ప్ అవుద్దని వెల్ విషర్లా హెల్ప్ చేశారు, ఆ జాబ్ అది ఇచ్చి. కేసుతో నేను బయటకు అంత వెళ్ళి ఎక్కడ వర్క్ చేయలేదు. వెళ్ళాను, ఎండి పోస్ట్ ఫేక్ క్రియేట్ చేసి అన్నారు. ఐ హ్యావ్ ఐడి అండ్ ఆల్ దట్. మరి ఏం పోస్ట్ ఇచ్చారు మీకు? ఎండి పోస్టే, మేనేజింగ్ డైరెక్టర్ ఇచ్చారు. మీరు మరి ఆఫీస్కి వెళ్ళలేదు, ఒక రోజు కూడా అటెండ్ కాలేదు అని చెప్పేసి తను చెప్తారేంటి? అతను ఎవరు సార్ చెప్పడానికి? డిడ్ యు సీ? రాజేష్ సార్ ఎవరు అసలు చెప్పారు? ఫోన్ కాల్ లీక్ అయింది కదా. ఫోన్ కాల్ ఏంటి? కొంచెం నేను అంటే ఫీల్ అవుతాను, హాఫ్ వినిపించారు వీళ్ళు నాకు. అదే లక్ష్మీకాంత్ రెడ్డి రాజేష్ సార్ది కదా. ఐ వెంట్ టు, అంటే నా దగ్గర పిక్చర్స్ ఉన్నాయి, ఆఫీస్ ఓపెనింగ్, కెమెరా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. అది ఉన్నాయి మీ దగ్గర? ఫొటోస్ ఉన్నాయి, ఆఫీస్ ఫొటోస్ ఉన్నాయి. మీరున్నది బట్ డోంట్ బ్లర్ చేసేయండి అతన్ని, రాజేష్ సార్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం ఇష్టం లేదు. సో ఓకే రైట్. సో మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే వదిలేద్దాం. సో కానీ ఉందా లేదా వాళ్ళ కన్వర్సేషన్ నా హెడేక్ కాదు. బికాజ్ ఏమైందంటే ఇతను లైఫ్లో వచ్చాక నువ్వు ఆ ప్రాజెక్ట్ నాతోనే అగ్రిమెంట్ అది చేసి మా ప్రాజెక్ట్స్ చేయాలి, అది చేయొద్దు అన్నారు. నేను అతను చెప్పాను, నేను ఇంకా జాబ్ అది చేయను, ఇక్కడ నేను వర్క్ చేసుకుంటానని చెప్పాను. చెప్తే మూవీస్ అవి చేసుకుంటానని. సో ఐ డోంట్ నో, వాళ్ళు తాగేసి ఏదో మాట్లాడుకున్నారు. సరే ఓకే, తాగారా తాగలేదు దట్ ఈస్ సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మీకు ఈ అతని పేరేంటి, లక్ష్మీకాంత్ రెడ్డి, మీ ఇద్దరి మధ్య ఈ అండర్స్టాండింగ్ అంటే మూవీస్ మీతోనే చేస్తాను అనే అండర్స్టాండింగ్ ఎప్పుడు చేసుకున్నారు? ఫస్ట్ డే కలడమే, ఈ మెట్ లైక్ మూవీ చేద్దాం. 2025 మార్చ్ రైట్. సో రాజేష్తో మీరు ఎప్పుడు అక్కడ ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జాబ్కి సంబంధించింది? లాస్ట్ ఇయర్ డేట్స్ గుర్తులేవు, డేట్స్ అవసరం లేదు, అప్రాక్సిమేట్లీ 2024 or 23 ఎండింగ్. yes రైట్. కేసు అయిపోయిన 3-4 months తర్వాత. సో ఈ 23 ఎండింగ్లోనే ఎప్పుడో మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జాయిన్ అయిన తర్వాత ఈ లక్ష్మీకాంత్ రెడ్డి వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు
ఐ వాజ్ ఇన్ టు మై జాబ్ అని చెప్పేసి మీరు చెప్పి నేను ఇప్పుడేమి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి చెప్పారా ఈ లక్ష్మీకాంత్ రెడ్డితో? నో జాబ్ నేను నార్మల్ చేస్తున్నాను. ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ టు ఫిల్మ్స్ కదా. నాకు అసలు అతను కలుస్తా స్టోరీ ఉందని చెప్తాను కదా. ఐ జస్ట్ మెట్ హిమ్. అవునవునవును. ఓకే, తెలిసిన అతనే. సో అప్పుడు రాజేష్కి చెప్పారా మరి మీరు నేను ఇంకా మూవీస్కి వెళ్తున్నానని చెప్పేసి? ఆ మూవీస్ అవి చేస్తాను, ఇంకా నేను ఆఫీస్కి అది రెగ్యులర్ అంత చేయలేనేమో అని చెప్పాను. దాని తర్వాత అవునా ఏంటి ప్రాజెక్ట్ ఏంటి ఎవరు ఏంటి అని నన్ను అడిగారు. ఐ టోల్డ్ దట్స్ ఆల్. అంత వీళ్ళ కన్వర్జేషన్ కూడా సరే, వాళ్ళ కాన్వర్జేషన్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు రాజేష్ గురించి మాట్లాడితే రాజేష్కి మీకు అసలు పరిచయం ఏంటి? ఎటువంటి పరిచయం? మా మమ్మీ స్పెక్ట్రాలో వర్క్ చేసేవాళ్ళు, అక్కడ అతను CEO. అచ్చా. ఓకే, ఈ కేసు అది అయినప్పుడు అంటే ఒక డాటర్ లాగా ఫ్యామిలీ ఫ్రెండ్ అలా హెల్ప్ చేశారు. అతను కొంచెం సింపాథటిక్ వేలో మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి చేశాడు, రైట్? అంతేకాని అదర్ పర్సెప్షన్లో ఏమైనా అసలు ఏం లేదు. నెవర్ ఐ వెంట్ అవుట్ విత్ హిమ్, ఐ నెవర్ మెట్ హిమ్ అలోన్. అసలు కాల్ కన్వర్జేషన్స్ కూడా మా ఇద్దరికి అంత ఉండవు. నేను ఆఫీస్ కూడా మా తమ్ముడు మా చెల్లి కూడా అక్కడ పార్ట్ టైం వర్క్ చేస్తారు. వాళ్ళిద్దరూ నేను కలిసి వెళ్ళి వచ్చేస్తాం. రెగ్యులర్ జాబ్ కూడా అక్కడ ఏమి ఉండదు, జస్ట్ సిస్టమ్ లో మానిటరేషన్ అంతే. మీరు తను ప్రపోజ్ చేశారు అనే మాట? నేను ఎందుకు చేస్తానండి అతన్ని ప్రపోజ్? మరి అతను ఎందుకు అలా మాట్లాడారో ఐ జస్ట్ డోంట్ నో. దానికి ఈ వీళ్ళ కన్వర్జేషన్ ఏదో చేశారు లక్ష్మీకాంత్ రెడ్డి సార్. నాకు అసలు వీళ్ళిద్దరికి పరిచయం ఎలా ఉంది? నా అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ ఎవరు చేస్తున్నారో అని ఇతను చూసుకొని, ఎవరు? లక్ష్మీకాంత్ రెడ్డి, ఇతని వల్ల మాత్రమే డబ్బులు వస్తున్నాయి అని చెప్పి అతన్ని కట్ చేయడానికి ఇతను ఇలా. మీ అకౌంట్లో ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ లక్ష్మీకాంత్ రెడ్డి కాదు తెలుస్తాయి? నా అకౌంట్ డీటెయిల్స్ అతను తెలుసు కదా, అడ్వాన్స్ అది పంపించడానికి మనీ అతను మీకు చేసిన ట్రాన్సాక్షన్ వరకే తెలుస్తుంది, కానీ మీకు అదర్ ట్రాన్సాక్షన్స్ తీపిచ్చారు అతను నా అకౌంట్ లో అసలు నాకు మనీ ఎవరి వల్ల వస్తాయి అని చెప్పి. సో అలా మేబీ నాకు అతనికి ఏమైనా ఉందేమో అన్నట్టు ఇతను కన్వర్జేషన్. ఫస్ట్ కాల్ రాజేష్ సార్ చేయలే, అతను అలా కెలికారు. కెలికితే అతను ఆ రోజు రింగ్ చేసి ఏదో మాట్లాడారు. 4 days తర్వాత నాకు వచ్చిన మ్యాటర్ ఏంటంటే, సారీ నేను తప్పు చేశాను, ఇలా మాట్లాడాము, ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను అలా చూడలేదు అని ఏదో సారీ చెప్పాను. నేను వదిలేసాను. మెసేజెస్ ఏవో ఉంటాయి మా హస్బెండ్కి పంపించారు, ఎందుకంటే ఈ లక్ష్మీకాంత్ రెడ్డి మా అందరికి వినిపించారు. అది హాఫ్ వినిపించారు. లక్ష్మీకాంత్ రెడ్డి వినిపించాడు అది ఇలా మాట్లాడారు అని చెప్పి. హాఫ్ ఎందుకంటే పెళ్లి చేసుకున్నాను ఇదంతా నాకు అప్పుడు వినిపించలేదు. ఐ డోంట్ నో. సో ఇప్పుడు ఈ రాజేష్ క్యారెక్టర్ అనేది క్లోజ్ ఇక్కడికి. దెన్ కమింగ్ బ్యాక్ టు దిస్, తర్వాత అతను ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే, సరే, అక్కడ క్లియర్. అతను మీరు ప్రపోజ్ చేశారనే మాట, కానీ ఆ తర్వాత అతను ఇంట్రెస్ట్ చూపించాడు. కానీ మరి అతను 30 to 33 lakhs ఎంతో సంథింగ్ నా శాలరీ, అది 1.5 lakhs. సో ఒక్కొక్కసారి అంటే ఆఫీస్ వర్క్ బట్టి 1 lakh 1.2 ఎవ్రీథింగ్. అండ్ అతను ఎఫ్ఐఆర్ అది ఉంటే నాకు అకౌంట్కి ఎందుకు పంపిస్తారు? అండ్ హీస్ ఫ్యామిలీ ఫ్రెండ్. సో ఇప్పుడు ఇతను ఎలా ఇన్సిస్ట్ చేశారంటే లక్ష్మీకాంత్ రెడ్డి, దానికి అంత డబ్బులు ఎందుకు ఇచ్చావు? నేను వస్తాను, అది ఎక్కడికి వస్తాను. సో ఇప్పుడు రాజేష్ సైడ్ నుంచి ఎటువంటిది ఏమీ లేదు, మిమ్మల్ని ఫోర్స్ చేసింది లేదు, ఏమీ లేదు, మీరు ప్రపోజ్ చేసింది లేదు. ఓకే, లీవ్ దట్. దెన్ ఈ లక్ష్మీకాంత్ రెడ్డి దగ్గర మీరు ఏదైతే ఇప్పుడు మీ అగ్రిమెంట్ ఏదైతే కుదుర్చుకున్న తర్వాత ఏం జరిగింది? మీ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వచ్చింది అసలు? అయితే హౌస్ లేదా ఇతనితో మాట్లాడడం, ప్రాజెక్ట్ డిస్కషన్స్ అలా ఉంది స్టార్టింగ్. సో ఫ్రెండ్స్తో వాళ్ళు చీట్ చేస్తున్నారు, కేసు విషయంలో మోసం చేస్తున్నారు, అలా వాళ్ళ మీద యాంటీగా చెప్పి వాళ్ళ నుంచి కట్ ఆఫ్ చేయించారు. తనే ఇన్ఫ్లుయెన్స్ చేశాడు మిమ్మల్ని? అంటే అతను ఎలా చూపించారంటే రాజేష్ సార్ కోసం ఇలా చూపించారు నాకు. సో ఐ థాట్ ఇతనితో ఇంకో జాబ్ చేయొద్దని అతనితో మాట్లాడడం మానేశాను. ఓకే, మీరు అంటే రాజేష్ కంటే కూడా లక్ష్మీకాంత్ రెడ్డిని ఎక్కువ నమ్మారు. అంటే అంత మంచిగా ఉండేవాళ్ళు అతను, మేడం అని చెప్పి. దెన్ ఫ్రెండ్స్తో విడదీసేసారు, డిస్కనెక్ట్ అయిపోయింది. దాని తర్వాత అగ్రిమెంట్ ఇవన్నీ సైన్ చేయించుకున్నారు. ఇది అదే గోల్డ్ డబ్బులు వేస్ట్ చేసేస్తాం, అయినా నీదైనా అంత డబ్బులు ఉండకూడదు కూడా, కేసు ఇవన్నీ ఉన్నాయి కదా, అకౌంట్లో అంత ట్రాన్సాక్షన్స్ చూపించొద్దు, నేను నీకు గోల్డ్ లాగా ఇస్తాను అని చెప్పి. సో నేను ఎప్పుడూ ఎక్సైట్ ఏం అవ్వలేదు. నువ్వేం పిల్లవి, నీకు డబ్బులు బంగారం ఇచ్చినా ఎక్సైట్ అవ్వట్లేదు అన్నట్టు మాట్లాడేవాళ్ళు. దాని అగ్రిమెంట్ అది సైన్ చేసి ఏంటంటే నాకు ఆపర్చునిటీ రావడమే ఎక్కువ
నేను చాలా లో అయిపోయాను సార్ ఆ కేసు తర్వాత. నన్ను అసలు ఎవరైనా అప్రోచ్ అవ్వడమే ఎక్కువ, నాకు అసలు ఆఫర్స్ కూడా వస్తాయో అలా అయిపోయింది. సో ఏదొచ్చినా ఓకే అలా. సో మళ్ళీ తర్వాత అతను వైజాగ్ వచ్చి ఇంకా ఫ్లాట్ అది బుక్ చేసుకుందాం అని చెప్పారు. అతను కొనుక్కుంటాను అక్కడ అని చెప్పారు. చెప్పి నీ మనీ నీకు ఎలాగో ఇవ్వాలి కదా, అదేదో ఇక్కడే అడ్వాన్స్ పే చేసే అని చెప్పారు. అదే నేను చెప్పాను కదా, మనీ అది ఎలా అవుతుంది సార్ అంటే, జాబ్ కూడా మానేసానంటే మన ప్రాజెక్ట్స్ నుంచి వచ్చేస్తాయి, నువ్వు చేసుకోవచ్చు, స్లోగా ప్రొడక్షన్ హౌస్ కూడా నువ్వే చూసుకో అలా చెప్పారు. సో నాకు ఫిల్మ్స్ ఇంట్రెస్ట్ ఓకే, నేను నాకు కంబ్యాక్ అయిపోయింది ఇంకా చాలు అని అనుకున్నాను. దెన్ బిహైండ్ ఇదంతా ప్లాన్ అయితే అడ్వాన్స్ ఫ్లాట్కి ఇచ్చాక కేసు ఉంది కదా, లోన్ 2 lakhs అప్పుడు ఫస్ట్ అడ్వాన్స్. కేసు ఏదైతే ఉందో దానివల్ల నీకు లోన్ రాదని చెప్పారు నాకు. అయితే అప్పుడు చూడు మీ అడ్వకేట్స్ నీకు ఏమీ చెప్పరు, సరిగ్గా చెప్పరు. అప్పుడు ఉండేవాళ్ళు, అప్పుడు అడ్వకేట్. సో నీ అడ్వకేట్స్ నమ్మడానికి లేదు. అతని చేతికి నాకు కేసు ఇవ్వడం ఇష్టం లేదు, బికాస్ కేసు విషయం నేను ఎవరు నమ్మలేను. నా ఫ్రెండ్స్ నేను నమ్మాను, వాళ్ళే మోసం చేశారు అన్నప్పుడు నేను ఇతన్ని ఎలా వర్క్ వరకే కదా అన్నట్టు నేను ఉన్నాను. సో మ్యామ్తో మాట్లాడిపించారు అనమాట. అంబికా మ్యామ్ అతన్ని త్రూ వచ్చారు. ఇంట్రడ్యూస్ చేసింది కూడా లక్ష్మీకాంత్ రెడ్డి. సో మాట్లాడారు. మ్యామ్ మాట్లాడాక ఐ వాజ్ లైక్ చాలా, అంటే నాకు ఉన్న అడ్వకేట్స్ ఎలా చేశారంటే నన్ను, నా పాయింట్స్ ఏం చెప్పినా అసలు నువ్వు అక్యూజ్డ్, నువ్వు దొంగవి, నువ్వేం మాట్లాడతావు, నాకు అది ఉండేది ఎప్పుడు. ఓకే నేను దొంగ అన్నట్టు మర్చి ఉంది కదా. మ్యామ్ వచ్చాక అసలు నువ్వు చేయలేదు, నీకు తెలుసు అన్నప్పుడు యూ షుడ్ స్పీక్, యూ షుడ్ టెల్ యువర్ పాయింట్. అప్పుడు నాకు ఫస్ట్ కాల్లోనే వెరీ కాన్ఫిడెంట్. అతను ఇంకో అతను కూడా పెడదాం అనుకున్నారు, సమ్ యాదవ్. బట్ ప్లీజ్ అంబికా మ్యామ్ బెటర్ ఏమో అనిపిస్తుంది, నాకు ఫ్రీగా ఉంటుంది లేడీ అడ్వకేట్ అయితే, ఐ కెన్ టాక్ ఎనీథింగ్ అని. సో ఇతను పెట్టారు. పెట్టిన తర్వాత అతను వర్షన్ మారిపోయింది సడన్గా. ఎన్ఓసి నేను తీసుకొని మ్యామ్కి ఇచ్చేసాను కదా, హీ స్టార్టెడ్ కమాండింగ్ మీ, వస్తావా రావా హైదరాబాద్. వై అంటే నార్మల్గా నాకు నేను చూడాలనిపిస్తుంది, వర్క్ ఏమైనా ఉందంటే నో వచ్చే. దెన్ వచ్చిన తర్వాత హీరో నేనే మూవీకి. టైటిల్ వర్కింగ్ టైటిల్ హనీ ట్రాప్. నాకు పెళ్ళయి నేను దద్దమ్మగాళ్ళలో ఉంటాను, నేను చూసి పడిపోతాను, ఇదే స్టోరీ లైన్, ఇదే మన స్లోగా డెవలప్ చేద్దాం. మనసులో ఉన్నదే స్టోరీ అని చెప్పేసాడు మీకు అయితే, అంతేనా? ఐ జస్ట్ డోంట్ నో. అండ్ ఇసి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఎవరిదే డబ్బులు ఉంటే వాడే ప్రొడ్యూసర్, వాడే హీరో, ఎవ్రీథింగ్ ఐ నో. మీది ఎవరు కాదండి, మీది ఎవరు? వైజాగ్. వైజాగ్ కదా. వైజాగ్ అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో చాలా తెలివైన వాళ్ళు ఉండేది వైజాగ్ ఎక్కువగా. మరి అటువంటి వైజాగ్లో ఉండి మీరు ఇంకా నాకు ఇంకా తెలియదు, నేను ట్రేస్ అవుట్ చేయలేకపోయాను, ఐడెంటిఫై చేయలేకపోయాను ఎలా చెప్తున్నారు? ఎవరిని ఐడెంటిఫై చేయలేకపోయాను? అతని ఇంటెన్షన్. సీ వాజ్ వెరీ గుడ్ అట్ దట్ పాయింట్. అతను మహా నటన ఎలా ఉంటుందంటే, నేను మీకు వాయిస్ రికార్డ్స్ వినిపిస్తాను. చాలా. సో హనీ ట్రాప్ అని చెప్పేసి మూవీ నేమ్ చెప్పాడు. ఓకే, లైక్ నార్మల్ వర్కింగ్ టైటిల్ లా ఉంటది, మార్చేద్దాం తర్వాత. నేను అప్పుడు చెప్పాను హనీ ట్రాప్ అని ఒక టైటిల్ ఉంది, మనకి ప్రాబ్లం అవుద్దేమో అని. అంటే మార్చేద్దాం, ప్రస్తుతానికి ఇలా అనుకుందాం అని చెప్పారు. ఫైన్. డెమో షూట్ అది చేసాము. చేసిన తర్వాత ఈ రొమాంటిక్ వర్షన్ నేను యాక్ట్ అది చేయలేను అన్నారు. జనరలీ నేను చేసిన 3-4 మూవీస్లో కిస్సింగ్ సీన్స్ చేశాను, అన్నిట్లో ఉన్నాయి. సో అదేం ఉండదు, అంటే అక్కడ బయట 10 టేకులు చేసే కన్నా ఒకసారి ప్రాక్టీస్ చేస్తే బెస్ట్ అన్నారు. షార్ట్ ఏంటంటే నార్మల్ అది వైఫ్ అండ్ హస్బెండ్ కడల్ చేసుకొని ఉండి రొమాంటిక్ సాంగ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ యాక్చువల్లీ, బాగుంటుంది. నేను ట్రైల్ షూట్ లాగా అది చేస్తున్నాం అంతా. మనం ఈ షార్ట్ ఒకసారి చేసేస్తే అసలు విజువల్ ఎలా ఉంటుందో చూద్దాం. షార్ట్ ఏంటంటే నార్మల్గా మేమిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారు అలా ఉంటారు, మంచి వీడియో చేయాలి అంతే. అసలు ఆ ఫోన్లో వీడియో ఉందని నేను మర్చిపోయాను. అది షార్ట్ కూడా చేసాం నార్మలీ, మేమిద్దరు ఉన్నది జస్ట్ ఇలా ఇలా చేసిన తర్వాత షూట్ కూడా అయింది మొత్తం. సో అది ఉంది, నేను మర్చిపోయాను, డిలీట్ ఏం చేయలేదు. దాని తర్వాత తన ఫోన్లోనే తీసాను. అదే కదా. సో అయిపోయింది అది, షూట్ అంతా అయిపోయింది. తర్వాత అతని వర్షన్ మారిపోయింది అనమాట. నాకు నువ్వు అంటే ఇష్టం, యూ హ్యావ్ టు స్లీప్ విత్ మీ అని.
సార్ అగ్రిమెంట్లో క్లియర్గా మెన్షన్ చేశాను కదా కమిట్మెంట్ అది ఏం వద్దని, నేను ముందే చెప్పాను కదా అంటే, అసలు కమిట్మెంట్ అని ఎవరు అంటున్నారు, నువ్వు అంటే నాకు చాలా పిచ్చి, నువ్వు అప్పుడు రిజెక్ట్ చేసి వెళ్ళిపోయావు కానీ నేను ఈ 6 years నేను మర్చిపోలేదు, అందుకే ఆ చైన్ కూడా ఉంచుకున్నాను, నీ మీద ఇష్టంతోనే నేను ఇంత డబ్బు సంపాదించాను, లారీలు కొన్నాను, సమ్ అదర్ వర్షన్ ఆఫ్ స్టోరీ హీ టోల్డ్. ఐ వాజ్ లైక్ ఏం మాట్లాడుతున్నాడు ఇతను, ఆల్రెడీ మ్యారీడ్, హీ నోస్ ప్రెటీ వెల్. సో సార్ మీ వైఫ్ అంటే, వైఫ్ కోసం కూడా కొంచెం బ్యాడ్గా చెప్పారులేండి. వాళ్ళ వైఫ్ గురించి కూడా మీ దగ్గర బ్యాడ్గా చెప్పారా? చెప్పచ్చా? వాళ్ళ వైఫ్ చూడడానికి అంత బాగోరు నిజంగా. అతను నాకు చెప్పారు, నేను డబ్బులు ఏవో కావాలని చెప్పి ఆవిడ పెళ్లి చేసుకున్నా, ఆవిడ రేవంత్ రెడ్డి రిలేటివ్ అంట అతను చెప్పిన వర్షన్. సో నాకు నీలాంటి అమ్మాయి నా డ్రీమ్, నువ్వు ఉండాలి. వాళ్ళ డాడీకి కూడా సెకండ్ వైఫ్ ఉన్నారు, తాతకు సరోజమ్మ అని. సో మా ఖాందాన్లో అంతా 2 పిల్లలు ఉంచుకుంటారు అలా. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, అసలు ఆ వర్షనే ఉంటే నీ బాటికి బోల్డ్ ప్రాజెక్ట్స్ అయిపోయేవి, నేను అసలు ఆ లైన్లో నేను మీకు తెలుసు కదా, అందుకే నువ్వు అంటే నాకు ఇంకా ఇష్టం అలా. హీ వాంట్స్ టు హ్యావ్ మీ అట్ ఎనీ కాస్ట్ అన్నట్టు మాట్లాడారు. లేదు సార్ నేను చేయలేను అంటే హీ షోడ్ మీ మై బాత్రూమ్ వీడియో. నేను స్నానం చేస్తున్నది, దే రికార్డెడ్ ఇట్. ఎట్లా రికార్డ్ చేస్తాడు? ఏం లాక్ చేసుకో, నా రూమ్ లో అసలు ఎవరు ఉంటారు, ఎక్కడ ఎలా రికార్డ్ చేశారో ఐ జస్ట్ డోంట్ నో. అంటే ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంచారా ముందుగానే? ఐ రియలీ డోంట్ నో, అది ఎప్పుడు నేను వచ్చినప్పుడు రికార్డ్ చేశారో కూడా నాకు తెలియదు. ఓకే. సో ఉంది, ఎందుకు రికార్డ్ చేశారు అంటే, ఇదిగో ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి నీకు అర్థం అవ్వట్లే అతను చెప్పారు, మేడం 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 కాలు దగ్గర కుక్కలా ఉంటాను అంత వర్షం పోయింది, పోయి నీకు అర్థం అవ్వట్లే, కేసు నా చేతిలో ఉంది, నేను ఇరికించి దొబ్బాలంటే 5 నిమిషాల పని. ఇంకోటి, ఈ వీడియో నేను ఏం చేస్తానంటే పాన్ వెబ్సైట్స్లో రిలీజ్ చేస్తాను. చూడు, హీరోయిన్ గా ట్రై చేసి డబ్బులు లేక దొంగతనం చేసిందని ఒక మచ్చ ఉంది, ఆ కేసు వల్ల డబ్బులు లేక ఇలాగ బాత్రూమ్ వీడియోలు అమ్ముకుంటుందని మొత్తం సర్క్యులేట్ చేస్తా అని చెప్పారు. నువ్వు నాతో ఉంటావా చస్తావా, నీకు ఇంకో ఆప్షన్ లేదు. ఇంకా నాకు హోప్స్ అని పోయాయి, లైక్ కేస్ మొత్తం ఎవ్రీథింగ్. నేను అసలు ఫిక్స్, ఇంకా ఆ వర్షన్ వింటేనే నేను ఇరుక్కుపోయాను. ఇది మొత్తం ఇంకా లీక్ చేస్తే ఇంకా నీకు ఇంకా మిగిలిన ఆ కొంత సింపతి పరువు కూడా ఉండదు. అండ్ హీస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ మనీ ఉంది. సో నేను అసలు ఒక దెబ్బ నుంచే తేరుకోలేదు, ఇంకో దెబ్బ ఖతం. దానికి ఇంకా బెండ్ అయిపోయారా మీరు? బెండ్ ఏం అవ్వలేదు, హీ లిటరలీ ఫోర్స్డ్ మీ. నేను వద్దు అని చెప్పినా హీ రేప్డ్ మీ. ఇంకా నా దగ్గర ఆప్షన్ లేదు. ఏడుస్తున్నప్పుడు ఎవరికైనా చేయాలనిపిస్తుందా? అంత లవ్ చేసి 6 years నుంచి లవ్ కదా నేనంటే, పిల్లో కూడా పెట్టేసి ఈ రేప్ ఫేస్ మీద హీ డిడ్ ఇట్ లైక్ దట్ సేమ్ నైట్ 5 times. ఓ మై గాడ్. అయిపోయింది. అలా అక్కడ 2 days ఉంచారు, పంపించారు ఇంటికి. అతనికి ఏదో వర్క్ ఉందని చెప్పి నేను ఇంటికి వచ్చి ఎవరికి చెప్పుకోలేను, హస్బెండ్కి చెప్పలేను, ఎవరికి చెప్పలేను. అప్పటికి హియరింగ్కి మ్యామ్, నా హియరింగ్కి 1 monthకి ఒకసారి వస్తారు కదా, నువ్వు ఎందుకు డల్గా ఉంటున్నావు, నేను కేసులో ఉన్నాను, అంత పాజిటివ్ అవుతుంది, అంత బాగుంది కదా, మూవీ కూడా చేస్తున్నావు కదా, ఇంకేంటి అని. ఐ కాంట్ టెల్ హర్ ఆల్సో బికాస్ షీ ఈస్ దేర్ పర్సన్. రష్మికాంత్ రెడ్డి దేవుడు నాకు లైఫ్ మంచిగా ఇచ్చారు. ఈవిడ దగ్గర కూడా అదే వర్షన్ ఉండేది. మ్యామ్ కూడా పోనీలే నీకు మంచి సపోర్ట్ వచ్చింది అలా ఉండేది. నేను ఎవరికి చెప్పుకునేదాన్ని కాదు. దెన్ స్లోగా ఇంకా ఆ సెక్సువల్ ఎక్స్ప్లోరేషన్ చాలా ఎక్కువ అయిపోయింది. అతను హైదరాబాద్ 2-3 times. ఇంకా అతనికి ఎప్పుడు మూడ్ వస్తే నువ్వు రా 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 అని చెప్పేవాళ్ళు. మీకు ఆప్షన్ లేదు, ఎవరితో షేర్ చేసుకోలేరు. అయితే నాకు అసలు మా అమ్మ మీద కూడా ట్రస్ట్ లేదు. నేను చెప్పినా ఏముంటుంది వెళ్ళు అని అంటారు, అతను మనిషి కదా. సో అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్, నీకు ఇంత ఫ్రీగా ఇంత డబ్బులు అవి వస్తాయన్నప్పుడు చేయడానికి ఏంటి అన్నట్టు అని అంటారేమో నేను కూడా అనుకున్నాను. అండ్ నేను ఒక స్టెప్ ఆలోచించా, అంటే కేసు పెడదా, అసలు కేసు ఇంకోటి నేను అసలు స్టెప్, ఎందుకంటే థెఫ్ట్ కేసులోనే నా హ్యూమిలియేషన్ అంతా ఇంత కాదు, దాని నుంచి నేను రెక్టిఫై అవ్వలేదు. ఇప్పుడు నేను ఒకవేళ ఇతనికి యాంటీ వెళ్ళినా ఎవరు నమ్ముతారు నన్ను? సో నేను ఆ డెసిషన్ ఏం తీసుకోలేదు. దెన్ July 12th అతని వల్ల ఏమైందంటే ఎవ్రీ టైం నేను నా ఫ్రెండ్స్ని కూడా నిజంగా చెప్తున్నాను, కట్ ఆఫ్ ఎందుకు చేశానంటే ఇతని వల్ల వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అని. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఈజ్ డ్యామేజింగ్.
ఎలా థ్రెటన్ చేశారంటే నాకు వీడియోస్ ఒక అతన్ని పొడి చేసినవి, లారీతో క్రష్ చేసింది నాకు చూపించారు. చూపించి నేను కాకుండా నిన్ను ఎవరు చూసినా బెదిరించేశారా? సో ఈ నా వల్ల ఇంకొకరికి మెస్ ఎందుకు అని చెప్పి నేను వాళ్ళకి నన్ను హేట్ చేసినా పర్లేదు, నన్ను ఏమనుకున్నా పర్లేదు, నేను అందరినీ కట్ చేస్తాను. ఇంకొకటి అసలు అంటే నాకు ఎవరైనా డబ్బులు పంపించినా, నేను ఎవరికి డబ్బులు పంపించినా అంటే ఇంక అతని వర్షన్లో ఇంకా ఏదో ఉండకూడదు. సర్టెన్ టైంలో బలరాం కూడా ఉండకూడదు. బలరాం అసలు నేను వైజాగ్లోనే ఉండకూడదు, ఎప్పుడు ఇక్కడే ఉండాలి. అలా ఇటొచ్చి అని చెప్తే జూలై 12th ఏమైందంటే అతను ఒక 7 times అలా చేశారు. ఫుల్ బ్లడ్ వస్తుంది నాకు, బాడీ అంతా షివరే పడిపోతే ఎవ్రీ టైమ్ హీ డస్ దట్. ఒక 6-5 times నాకు పెయిన్ ఉంది, ఏమున్నా నాకు పట్టించుకోడు అసలు. అయితే వాళ్ళ వైఫ్కి కాల్ చేశారు, ఈ అమ్మాయి ఏదో అయిపోద్దంట, చచ్చిపోతేమో టికెట్ బుక్ చేసి పంపించాను, నన్ను పంపించారు వైజాగ్. ఏంటి ఆ పొజిషన్లో ఉండగానే వితౌట్ ఎనీ ట్రీట్మెంట్, నో హాస్పిటల్, నథింగ్ పంపించేస్తే ఒక 1-2 days నేను అసలు ఇంట్లో కూడా ఎవరికేం చెప్పుకోలేను. మ్యామ్ కాల్ చేశారు 14th. మీరు అట్లాగే ఎట్లా వచ్చారు? సీరియస్లీ తనే మళ్ళీ ఫ్లైట్ టికెట్ కూడా రిటర్న్ బుక్ చేసి తనే పంపించేశారు. కిందకు కూడా దస్పల్లా హోటల్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు, నడలేకపోతున్నాను తనని క్యారీ చేసి ఇలా భుజాల మీద జరిగింది దస్పల్లా హోటల్లోనా? ఓకే. అయితే ఎవ్రీడే సంహవ్ ఐ బేడ్. ఆ రోజు అవ్వలేదు, పంపించిన తర్వాత 2 days నేను అసలు ఎవరితో మాట్లాడలే, రెస్ట్లోనే ఉన్నాను. అయితే మ్యామ్ కాల్ చేసి లక్ష్మీకాంత్ రన్న నువ్వు నా కోసం బ్యాడ్గా ఏదో చెప్పారు అని చెప్పారు. లేదండి, యాక్చువల్లీ ఆ రోజు ఏం జరిగిందంటే నాకు ఈ కేసు నాకు ఎగ్జాక్ట్లీ June 10th ఆ టైంలో తెలిసింది థెఫ్ట్ కేసు గురించి. దట్ ఒక పర్సన్ లక్ష్మీకాంత్ రెడ్డి దగ్గర ఉన్న ఒక పర్సనే మా రిలేటివ్, తను చెప్పారు ఇలా ఒక కేసు ఉంది, మన అమ్మాయిదే కేసు, యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ అని. ఆల్రెడీ అడ్వకేట్ ఉన్నారు కదా, వై వుడ్ ఐ గో అని చెప్పి నేను చెప్పిన తర్వాత లేదు నువ్వు వచ్చి మాట్లాడాను. సో ఐ జస్ట్ వెంట్ అండ్ మాట్లాడాను తనతో. సరే ఫైన్ చూద్దాం, ఎన్ఓసి కొంచెం లేట్ అవుతుందండి, సరే లెట్ ఇట్ టేక్ అన్నట్టు నేను ఊరుకున్నాను. ఆ ఇష్యూ తర్వాత నేను ఒక 2-3 times మాట్లాడాను, ఏంటి ఎలా ఉంది, ఎలా పర్లేదా, అన్నీ మంచిగానే ఉందా అంటే అంత బాగుంది మేడం అంటే. ఇలా లక్ష్మీకాంత్ రెడ్డి ఇక్కడ ఒక విషయం చెప్తాను, సారీ. లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఐ హ్యావ్ టు టెల్ దిస్, ఐ బిలాంగ్ టు రాయలసీమ రీజన్. సో లక్ష్మీకాంత్ రెడ్డి అన్నని అన్న అని అనడమే కాదు, అండ్ ఐ ట్రీటెడ్ హిమ్ యాజ్ మై బ్రదర్, లైక్ ఎల్డర్ బ్రదర్. సో లక్ష్మీకాంత్ రెడ్డి అన్నతో నేను మంచిగా మాట్లాడే, ఎవరికైనా లక్ష్మీకాంత్ రెడ్డికి మీకు మా రిలేటివ్ ఒక ఆయన ఈ కేసు ద్వారానే తెలుసండి, ఈ కేసు ద్వారానే తెలుసు నాకు. అదర్వైజ్ ఐ డోంట్ నో హూ ఈజ్. దుర్గారెడ్డి అని ఒక అతను, దుర్గారెడ్డి గారుతో పరిచయం. ఈ అమ్మాయి కేసు తెచ్చిన తర్వాత లక్ష్మీకాంత్ రెడ్డి గారు నాకేం చెప్పారు అప్పుడంటే, నేను తనకు ఒక గార్డియన్ లాగా, నేను వాళ్ళ ఫాదర్ లాగా, ఫాదర్లీ టైప్ అంటే ప్రొటెక్టివ్ నేచర్ లైక్ ఫాదర్లీ నేచర్ అన్నట్టుగా, ఐ జస్ట్ ప్రొటెక్ట్ హర్ లైక్ మై ఫాదర్ అన్నట్టుగా చెప్పారు. నేను అప్పుడు తను అడిగాను, తను చెప్పారు నాకు, ఫస్ట్ తనే చెప్పింది లక్ష్మీకాంత్ రెడ్డి అన్న అంటే తనకి లక్ష్మీకాంత్ రెడ్డి సార్ చాలా గ్రేట్, నన్ను మంచిగా చూసుకున్నాను. అప్పట్లో వర్షన్ టర్మ్స్ ఎలా ఉందో నాకు తెలియదు. అవునా, వెరీ గుడ్ టు హ్యావ్ హిమ్ ఇన్ యువర్ లైఫ్, మంచిదే కదా, అలా ఎవరు ఉండరు ఈ కాలంలో, మంచి వాళ్ళది. అండ్ ఎప్పుడైతే కేసు నా దగ్గరికి వచ్చిందో సీన్ ఇంత వర్స్ అయిందో నాకు అసలు తెలియదు. దెన్ ఆన్ July 10th or 11th అనుకుంటా, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ డేట్ అది, అంటే ఈ టైంలోనే ఆ 2 days లక్ష్మీకాంత్ రెడ్డి అన్న నాకు కాల్ చేసి ఏమన్నారంటే, మా ఇట్లాగా పాప అమ్మాయికి ఫుల్ బాగోలేదు,
అమ్మాయి నీరసం వచ్చి పడిపోయేసింది అనేసి నాతో అన్నాను. దేనికి పడిపోయింది అన్నాను. నేను అప్పుడు మా అత్తగారింట్లో ఉన్నాను. దేనికి పడిపోయింది అన్న, ఏమో తెలియదమ్మా పడిపోయింది, షుగర్ వచ్చేసి పడిపోయింది, రాత్రి అంతా కాలు రుద్దడమే సరిపోయింది అన్న. దేనికి కాలు రుద్దుతున్నారు, ఎవరికి ఏమైందంటే షుగర్ వచ్చి పడిపోయింది. సరే నాకేం చెప్పారు, షూట్లో ఏదో అయింది అన్నారు. ఓకే నాకు ఇది రిలేషన్ నాకెలా తెలుస్తుంది, నాకెందుకు చెప్తారు అంటే ఏమో లేని పంపించేస్తానమ్మా అని. పంపించేస్తున్నారు కదా ఇంకేంటి అని. కనుక్కోమ్మ ఫోన్ చేసి ఎలాగుందో అని తనే నాకు చెప్పారు. జూలై 11th అలా చెప్పారు, అంటే 11th పంపించేసిన తర్వాత 12th అలా చెప్పారు. నేను తనకు కాల్ చేశాను. కాల్ చేసి ఏంటి ఏమైందంటే దెన్ ఒక్కసారిగా ఇంక ఈ పిల్ల అవుట్ బోస్ట్ ఏడ్చేసింది ఫుల్గా. ఇంకేం తెలుసు మ్యామ్ మీరు వాళ్ళ సైడ్ నేను అసలు ఏమీ మాట్లాడలేదు. తన వర్షన్ తను మిమ్మల్ని తీసుకొచ్చింది. సో తను ఏమనుకుంటుందంటే నేను ఇంకా లక్ష్మీకాంత్ రెడ్డి సైడ్ కదా, సో వై వుడ్ ఐ హ్యావ్ టు టెల్ ఎవ్రీథింగ్ టు యూ. తను నన్ను ఫుల్ బ్లేమ్ చేసేసింది ఫస్ట్ ఇన్ ద వెరీ ప్రెసెన్స్. నేను లేదమ్మా అసలు ఏంటో చెప్పు, నాకు తెలియదు కదా, వై వుడ్ ఐ, నాకు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, చెప్పు ఏమైందంటే దెన్ షీ టోల్డ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. నేను వెంటనే ఫోన్ చేశాను, అన్న అమ్మాయి ఇలా అన్ని అబద్ధాలు చెప్తుంది, అది ఏమో అన్నా నాకు చెప్పేసాడు, మొహం మీద చెప్పేశాడు, అన్ని అబద్ధాలు చెప్తుంది. సరే అబద్ధాలు చెప్తుంది కదా, మరి ఇదంతా ఎలా జరిగిందా, ఇప్పుడు ఏమంటాను ఏమో అన్నా తెలీదు నేను నాకు అర్థమైంది, నాకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏమంటావు అన్నా నేను అడిగేసాను మొహం మీద. అంటే అమ్మ ఏదో ఒకటి చేసి హాస్పిటల్కి అది తీసుకెళ్ళు అని అన్నాను. అన్న తర్వాత దెన్ ఐ కాల్డ్ హర్, ఏంటి సౌమ్య నేను అసలు నాకు ఓపిక లేదు, నాకు చచ్చిపోయింది నా ఓపిక అని తను ఏదో మాట్లాడింది, ఏడ్చింది. దెన్ ఇదంతా కాన్వర్జేషన్ కాన్ఫరెన్స్, ఐ వాజ్ బిజీ విత్ మై సమ్ అదర్ వర్క్ అండ్ ఆల్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేశారు, అమ్మ ఎక్కడ ఉన్నావు అంటే అప్పుడు నాకు ఒక సీనియర్ అలాట్ చేశారు కొల్హాపూర్లో ఒక కేసు, అది సుప్రీంకోర్టులో సంథింగ్ వర్క్ ఉందంటే ఐ హ్యావ్ టు గో టు సుప్రీంకోర్ట్. నేను ఆ విషయం వీళ్ళకి చెప్పాను, కొంచెం బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తానంటే ఏమైంది అని, ఇలా ఢిల్లీ వెళ్తున్నాను ఐ హ్యావ్ టు గో టు ఢిల్లీ అనేసి. అంటే ఢిల్లీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడిగారు నన్ను. అంటే దేనికి రిలేటెడ్గా అని, సమ్ గైనిక్ డిపార్ట్మెంట్ అన్నట్టు మాట్లాడారు. ఓకే తెలుసు బికాస్ ఐ స్టడీ మై ఇంటర్మీడియట్ నాకు తెలుసు అని. అంటే ఫైన్ మళ్ళీ చేస్తామని ఫోన్ పెట్టేశారు లక్ష్మీకాంత్ రెడ్డి. దెన్ వెరీ నెక్స్ట్ డే అమ్మ నువ్వు టికెట్లు ఎప్పుడు బుక్ చేసుకున్నావు అన్న. ఇంకా చేసుకోలేదు, చేసుకోవాలన్నా. అయితే ఒక పని చేయమ్మా ఆ టికెట్ ఏదో నేనే పంపిస్తాను, నువ్వు సౌమ్య కలిసి వెళ్ళండి అన్న. సౌమ్య దేనికి అన్న, సౌమ్యకి బాగాలేదు కదమ్మా తీసుకెళ్ళు ప్లీజ్ అమ్మా ఇంకా లిటరలీ బతిమలాడు. అడిగితే సరే క్లయింట్ అయి ఉండొచ్చు కానీ తనే ఆడపిల్ల కదా, సో లెట్ ఇట్ అని నేను చెప్పాను క్లారిటీగా, అమ్మ నాకు ఉండేది ఒక మ్యాక్సిమం 2-3 hours రెస్ట్ ఉంటుంది అంతే. నెక్స్ట్ అంటే సరే మ్యామ్ నాకు ఏదో ఒకటి మ్యామ్ తీసుకెళ్ళండి అన్న. నాకు డౌట్ కంటే ముందు ఒక విషయం అర్థం కావట్లా, వైజాగ్లో డాక్టర్ లేరా, హైదరాబాద్లో బెంగళూరులో లేరా, నేను అదే అడిగాను. అడిగితే అమ్మో ఇక్కడ వద్దమ్మా ఇక్కడైతే అందరికీ తెలిసిపోతుంది, అందరికి ఏం తెలుస్తుంది అన్న. అమ్మాయికి బాగాలేదు కదా, అమ్మాయి హీరోయిన్ కదా, అందరికీ ఏం అమ్మాయికి బాగోకపోతే బయట తెలిస్తే నీకేంటి ప్రాబ్లం అన్నట్టు నా వర్షన్. లైక్ ఎలా ఒక ఇన్వెస్టిగేటివ్ మోడ్లో అడిగాను, బికాజ్ ఏదైనా ఒక ఆడపిల్ల అయినా కూడా అడ్వకేట్ అన్నాక కొంచెం తిరుగుతుంది కదా బ్రెయిన్. సో నేను అడిగితే ఇలా అని చెప్పాను, సరేలే అమ్మాయి కదా హెల్ప్ చేద్దాం. దాని ఫైన్ ఓకే వచ్చేయండి. తను వైజాగ్ నుంచి వచ్చింది, నేను రాజమండ్రి నుంచి. నేను సుప్రీంకోర్టు వెళ్ళాను, వర్క్ చూసుకున్నాను, దెన్ ఐ గాట్ బ్యాక్ టు ద రూమ్. అప్పుడు హాస్పిటల్కి అది బయలుదేరాం మేమిద్దరం. అది అశోక్ నగర్లో ఉంది అండ్ హీస్ టెలింగ్ సమ్ ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ అండ్ ఆల్. నథింగ్ ఫేక్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ వీ హ్యావ్ ద డాక్టర్ రిపోర్ట్స్ ఆల్సో. ఓకే, సో మేము గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని చూసి డాక్టర్ వాజ్ లైక్ స్టన్. ఏ మనిషా, లైక్ అంటే హిందీలో చెప్పారు, ఇన్సాన్ హై క్యా, ఓ జాన్వర్ హై క్యా, ఐసే కౌన్ ఐసే కైసే హో సక్తే ఇస్కో అంటే ఎవరు అని అంటే మా వదిన అని చెప్పాను, ఏదో ఒకటి చెప్పాను. అంటే आपका भैया है क्या ना, आपको भैया को इतना भी सोच नहीं है कि वो क्या है क्या ऐसे हालत हो गया इसका అని ఇంకా ఆవిడ చెప్పి తిడేస్తున్నారు. ఒక నిమిషం నాకు అసలు అర్జెంట్గా డ్రిప్స్ పెట్టాలి అని చెప్పేసి ఆవిడ ఫుల్ రప్చర్ అయిపోయింది, ఇలా అయిపోయింది అలా అయిపోయింది, అమ్మాయికి బ్లడ్ టెస్ట్ చేయండి, అన్ని ఫుల్ రష్. నాకు ఆ బుర్ర పని చేయలేదు, నాకు అసలు పనే చేయలేదు. నేనేదో నా వర్క్ మీద వస్తే ఈ పిల్ల నాకు ఇచ్చారు గబుక్కుని. ఇక్కడేమన్నా అయితే ఐ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ బలరాం భయ్య భాయ్. బలరాం గారు ఇస్ సో బలరాం బయట నేనేం చెప్పాలి, వీళ్ళేంటి ఐబీ అన్నారు, ఏంటంటో చెప్తున్నా నాకు అర్థం కాలేదు. సో వెయిట్ కూల్, ఫస్ట్ వెంటనే బయటకు వచ్చి వెంటనే లక్ష్మీకాంత్ రెడ్డి అన్న కాల్ చేసి, అన్న నువ్వు ఏం చేసావు నాకు తెలీదు,
ఆ అమ్మాయి అసలు పడిపోవడం, షివర్ పక్కన పడి ఫుల్ బ్లడ్ లాస్ అయిపోయి ఎంత దారుణంగా పడిపోయిందంటే ఇలా పెడితే పడిపోతుంది ఆ పిల్ల. సెలైన్స్ పెడుతున్నారు, ఏం చేసావన్నా అంత దారుణంగా, అసలు ఆ పిల్ల ఏంటి ఇలా పడిపోతుందంటే అమ్మ లేదమ్మా లేదమ్మా అన్ని అబద్ధాలమ్మా, అవన్నీ నాటకాలు ఆడుతుంది, అది నువ్వేమన్నా చేసుకో బాబు నాకు సంబంధం లేదని చెప్పి నేను లోపలికి వెళ్ళిపోయాను. ఆవిడ బ్లడ్ టెస్ట్ అది తీసేసిన తర్వాత బయటకు వచ్చాను. నేను ఎవ్రీథింగ్ ఐ వాజ్ అప్డేటింగ్ టు లక్ష్మీకాంత్ రెడ్డి అన్న, బికాస్ ఐ డోంట్ నో వాట్ ద మ్యాటర్ యాక్చువల్లీ హ్యాపెన్. తనేమంటున్నాడు, ఎవరో ఇలా అఫేర్ అన్నీ చెప్తున్నాడు, ఇన్ని రోజులు నాకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని నేను అడిగాను. అనేదంటే అమ్మ నువ్వేదోటి చెయ్యమ్మా, నువ్వే చెయ్యమ్మా, ఏం చేస్తాను నా పోందన్న, నాకేం సంబంధం, వచ్చాను నా వర్క్ అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి, ఇప్పుడు వెళ్ళిపోవాలి, నాకు ఫ్లైట్ ఉందని. లేదమ్మా ఒక్కరోజే ఉన్నా, అండ్ డాక్టర్ మెడికేషన్ నెక్స్ట్ డే కూడా IV పెట్టాలన్నా డ్రిప్. సరే మళ్ళీ నాకు 50,000 ఎంతో పంపించారు అకౌంట్కి, 50,000 పంపించారు, చూపించమ్మా ఇలా కూడా కాదండి, ఇంకా ఇంకా డౌన్, అమ్మమ్మ ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ అలా అన్నా, నేను అడ్వకేట్ అన్నా, వై వుడ్ ఐ డూ ఆల్ దీస్ థింగ్స్ అన్నా, యూ హ్యావ్ టు కమ్ అండ్ లుక్ ఓవర్ దిస్ అంటే అమ్మ ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ మా పెద్దక్క కదమ్మా అలా ఇలా అన్నారు. ఐ హ్యావ్ వెరీ ట్రూ రెస్పెక్ట్ అండ్ నాకు ఒక బ్రదర్లీ ఫీలింగ్ అయితే లక్ష్మీకాంత్ రెడ్డి అన్న మీద స్టార్టింగ్ నుంచి వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ రోజు వరకు కూడా, ఎప్పుడైతే నా మీద ఎలిగేషన్స్ ఈ రోజు కూడా వేస్తున్నాడో ఈ రోజుకి ఉంది. కానీ ద రెస్పెక్ట్ దట్ హీస్ గివింగ్ టువర్డ్స్ ఉమెన్ ఈజ్ యాక్చువల్లీ కిల్లింగ్ మీ ఇన్సైడ్ సీరియస్లీ. ఎందుకంటే నేను నన్ను రెస్పెక్ట్గా చూసినప్పుడు, నన్ను మంచిగా అసలు నన్నే అలా అంత డైటీలా ట్రీట్ చేశాడు, నన్ను ఓపెన్గా చెప్తున్నాను సీరియస్లీ. మా అంబికమ్మ తను అలాగే మాట్లాడేవాడు. ఈ వర్షన్ అయిపోయిన తర్వాత తనకు బ్లడ్ టెస్ట్ అది చేయించాము, రిపోర్ట్స్ వచ్చి ఇట్ వాజ్ స్టేటింగ్ సమ్ బ్లడ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఏదో ఉంది. దెన్ ఈ STD ఏదైతే రన్ అవుతుందో దిస్ ఇస్ ఆల్ స్టూపిడిటీ, ఆయన ఏదో ఫేక్ అన్నాడు, అది ఏం ఫేక్ కాదు. విషయం ఏంటంటే షీ గోట్ సమ్ వైరల్ బ్లడ్ ఇన్ఫెక్షన్ డ్యూ టు ఆల్ దిస్ అనిమియాటిక్ అలా అయిపోయింది ఆ పిల్ల ఫుల్గా. అయిపోయిన తర్వాత ఈ ఇష్యూస్ అంతా రన్ అయిపోయిన తర్వాత నేను కాల్ చేసి ఏం చెప్పానన్నా, వదిలే ఆ పిల్లని, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, వదిలే అంటే ఈ అమ్మాయి చెప్పేసింది, నేను డబ్బులు ఇచ్చేసాను, ఎంత ఖర్చు పెట్టేశాను నేను, అది నువ్వు ఏం ఖర్చు పెట్టావో నువ్వు పేపర్లో రాసి ఇవ్వు, దెన్ ఐ బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్. మేము మాట్లాడుకున్న కాన్వర్జేషన్ అది, నేను ఎక్కడో కూడా కాదు. అంటున్నాడు కదా రాడిసన్ హోటల్, నేను ఆయన ఏం బుక్ చేయలేదు, రాడిసన్ హోటల్ మేము బుక్ చేసుకున్నాం నా పర్సనల్. అయితే ఈ అమ్మాయిని కూడా పంపించారు, సో నాతో పాటు ఉంటుందని నేను. అయితే రాడిసన్ హోటల్లో జరిగిన విషయం ఏది, లాబీలో కూర్చొనే మాట్లాడాను నేను ఒకటే చెప్పాను, అన్న వదిలే, ఇంకా ఈ చెత్త పెంట మనకు వద్దు, వదిలే. అక్కడ ఈ అమ్మాయి ఏం చెప్పట్లేదు, ఓమని ఏడ్చేస్తుంది పిల్ల, రూమ్లో కూర్చొని డారమని అరిచేయడం, గట్టిగా అరిచేస్తుంది నన్ను. మీకు అక్కడికి మేము వెళ్ళిందే ఈ అమ్మాయి పర్సనల్ ఇష్యూ మీద, నేను తనకేం చెప్తాను, తన హెల్త్ గురించి ఎలా చెప్తాను, ఢిల్లీ వెళ్ళామని తెలుసు, బట్ నా వర్క్ కోసం తనని తీసుకెళ్ళానని చెప్తాను. ఊరికే అలా బయట కొంచెం, ఇప్పుడు తను అప్పటికే కేసు విషయంలో కొంచెం అప్సెట్ అయి ఉంది కదా, లెట్ హర్ కమ్ విత్ మీ భయ్యా, కొంచెం తన ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు, నేనన్నా ఉంటాను, ఓకే ఉంటుందిలే భయ్యా చూస్తుంది వాళ్ళు, సరే అని నాతో మేము చెప్పింది అది. బట్ బయటకు వచ్చిన తర్వాత జరిగిన స్టోరీ. సో నేను నోవెటల్లో ఏదైనా జరిగిన తర్వాత ఈ అమ్మాయి చెప్పేసింది, నీ డబ్బులు వద్దు, నువ్వు వద్దు, నీ సినిమా వద్దు, ఏమొద్దు బాబు, నీకు నమస్కారం, వద్దు అంటే చెప్పేసింది. నేను చెప్పేశాను, అన్న వదిలేయి, ఇంక పోయింది ఏదో పోయింది, తీసేసుకొని పోదాము, నీది నువ్వు సర్దేసుకోవాలి, డబ్బులు సర్దేసుకుంటే పోతుంది అని చెప్పి, దిస్ ఇస్ లైక్ నార్మల్ సెటిల్మెంట్ లాగా మాట్లాడుకున్న తర్వాత దెన్ వి కేమ్ బ్యాక్. ఆ అమ్మాయికి అమౌంట్ అరేంజ్ చేయడానికి టైం పడుతుంది కదా. దెన్ ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడు, ఇక్కడ ఒక చిన్న బ్రేక్, ట్రాన్సాక్షన్స్ అన్ని తన వైపు చూపిస్తున్నాడు, మేము పంపించింది చూపించట్లేదు. ఆయన ఏం చేస్తారంటే తెలివిగా ఈ అమ్మాయికి ఒక 2 lakhs పంపిస్తాడు, 2 lakhs పంపించి ఏం చేస్తాడు, 1,80,000 ఎంతో కొట్టించుకుంటాడు, 10,000 తన వైజాగ్లో ఉండుంటాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10,000 అంతే. ఇలా జరిగిన ట్రాన్సాక్షన్స్ మేము ఆయనకి రివర్స్ పంపించిన అసలు చూడట్లేదు, అవి మా దగ్గర ఉంటాయి కదా. ఇవన్నీ ఇలా నడుస్తూ ఉండగా ఆల్ ఆఫ్ సడన్ ఇదంతా కప్పిపుచ్చడానికి నాకు ఒకసారి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చారు, ఒక్కటే చెక్. హీ టోల్డ్ మీ దట్ ఈ కేసు మొత్తం సెటిల్ చేసేమ్మా, నువ్వే సెటిల్ చేసా. సరే ఆ బ్లాంక్ చెక్ ఇప్పటికీ నాతోనే ఉంది, ఒకటి. ఇది థెఫ్ట్ కేస్ సెటిల్ అంటే హీ వాంట్స్ టు బి గుడ్ అగైన్ విత్ హర్. అది ఎప్పుడు ఇచ్చారు మీకు బ్లాంక్ చెక్? అది అప్రాక్సిమేట్ గా అంటే జూలై ఎండింగ్, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ హీ వాంట్స్ టు బి గుడ్ విత్ హర్. అంటే అమ్మాయి అప్పటికి ఇంకా అమ్మాయిని రెడీ చేసుకుంటుంది, ఏదో సమ్ ఐ థింక్ అరౌండ్
6 lakhs ఎంతో పెండింగ్ ఉంది అప్పటికి. ఆ గోల్డ్ అవి అన్ని కొంచెం అంటే తను ఒకేసారి వచ్చి తీసుకెళ్ళా, ఒకసారి ఇది ఒకసారి అలా. గోల్డ్ మాత్రం అంత ఒకసారి ఇవ్వాలనేది మేము అనుకున్నాం. బికాస్ ఎందుకంటే ఐ టోల్డ్ సౌమ్య, అమ్మ తల్లి ఇప్పించేసుకో, ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది ఎనికి తీసుకో, నువ్వు ఇప్పుడే గోల్డ్ ఇచ్చేసావంటే మొత్తం లేదంటే మనం ఇబ్బంది పడతాము, నువ్వు కంగారు పడకు, గోల్డ్ లాస్ట్ లో ఇద్దామని నేను తనకు చెప్పాను. అండ్ దెన్ ఇదంతా జరిగిన తర్వాత కమింగ్ బ్యాక్ హోల్డ్ అంటే నేనే రిక్వెస్ట్ చేసింది, మ్యామ్ ఏదో చేయండి మ్యామ్, ఎప్పుడు వాడు నన్ను ముట్టుకోకూడదు, హీ షుడ్ నెవర్ టచ్ మీ అని చెప్తే మ్యామ్ ఏమంచి సరే పని చేస్తాను, STD HIV ఏదో ఉందని చెప్పేస్తాను, హీ విల్ నెవర్ టచ్ యూ అని. అది చెప్పాక కూడా ఒక డాక్టర్తో, శ్రీకాంత్ అనే డాక్టర్, అతను ప్లీజ్ హీ షుడ్ కమ్ అవుట్. ఎలా ఎంతమంది ఆడపిల్లలు నాశనం చేశారో ఐ జస్ట్ డోంట్ నో. పిల్స్ అవి రోజుకి మా నర్సులు 2-3 వేసుకుంటారు, ఐ పిల్స్ 2-3 వేసుకుంటారు, అసలు చాలా నార్మల్. కన్స్యూమ్డ్ 20 pills. She literally took. He made her to take. నా మొత్తం బాడీ మొత్తం పాడైపోయింది. అసలు మామూలుగా ఒక్క ఐపీఎల్ తీసుకుంటేనే ఇట్స్ వెరీ సివియర్ కదా. ఢిల్లీలో కూడా రిపోర్ట్ ఇదేనండి బేసిక్గా, మొత్తం బ్లడ్ మొత్తం షీస్ కంప్లీట్లీ డ్యామేజ్ నో. సో అదే చెప్తున్నా, ఇదంతా కవరప్ స్టోరీ చేయడానికి నాకు ఒక చెక్ ఇచ్చి సెటిల్ చేయమను. ఇంకా నెక్స్ట్ అడ్జర్న్మెంట్ రాలా, నేను ఇంకా కేసుకే ఎంటర్ అవ్వాలా. ఐ వాజ్ జస్ట్ అబౌట్ టు ఎంటర్ ఇన్ టు ద కేస్ ఆ టైంలో. అతను ఎలా అంటే 2-3 pills వేసుకుంటారు, ఏం పర్లేదు, మా వాడు మగాడు, వాడిని తట్టుకోలేకపోతే ఏం చేస్తాము, దట్ ఆల్ వర్షన్. అండ్ శ్రీకాంత్ డాక్టరా? ఎక్కడ డాక్టర్ అతను? ఏ ఊర్లో? మాందేర్ ఉంటుంది, ఐడియా ఉందా? నంద్యాలో ఏదో అన్నారు. అంటే అతను ఫోన్ కాన్వర్సేషన్ లో చెప్పారా మీకు ఇది? అంతేనా? డైరెక్ట్ కాల్లో ఫోన్ కాల్లో? గిద్దలూరు. అండ్ STD HIV ఏదున్నా పర్లేదు, నేను ట్రీట్మెంట్ చేస్తాను, HIV STD ఉన్నా సరే ఇతనికి నేను కావాలి అంట. నాకు రెస్ట్ ఒక 7 days ఇచ్చి ఏం చేస్తావు తెలియదమ్మా, అమ్మాయి నా దగ్గర రావాలంట. ఇక్కడ నేను చెప్తాను సార్, నేను సౌమ్యతో ఏం చెప్పానంటే అసలు నీకు ఈ సోదంతా నీకు ఎందుకు అనేసి నేను చెప్తే తను చెప్పింది ఇలాగా, మేడం ఇది కాదు మేడం యాక్చువల్ ఇష్యూ, దట్ ఫెలో విల్ టేక్ డ్రగ్స్ మేడం, దట్ ఫెలో విల్ టేక్ డ్రగ్స్. అది ఢిల్లీలో కూడా తను చెప్పిందండి, హాస్పిటల్లో కూడా చెప్పింది. తర్వాత అక్కడ చెప్పిందని నాకు తెలీదు. వెన్ ఐ కేమ్ త్రూ ఆల్ దిస్ ప్రిస్క్రిప్షన్ అండ్ ఐ కేమ్ టు నో. తర్వాత ఈ అమ్మాయి చెప్పాక నేను మళ్ళీ వెరిఫై చేసుకున్నా, అదే హాస్పిటల్కి కాల్ చేసి ఐ జస్ట్ వెరిఫైడ్. ఆ ప్రిస్క్రిప్షన్లో కూడా షీ మెన్షన్ వెరీ క్లియర్లీ దట్ హీ యూస్ టు కన్స్యూమ్ డ్రగ్స్ అండ్ దెన్ హీ విల్ ఎక్స్‌ప్లాయిట్ ఉమెన్. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈ బ్లాంక్ చెక్ విషయం వచ్చేసరికి చెక్ ఇచ్చేసి వాళ్ళని సెటిల్ చేసేసుకుందాము. సరే అన్న మాట్లాడాను, అండ్ దట్స్ ఫైన్. అంటే నాకు ప్రూఫ్ కావాలమ్మా. ప్రూఫ్ దేనికన్నా, చెక్ నేను విత్డ్రాల్ చేస్తే నీకే ఉంటుంది కదా రిసీప్ట్ కూడా. అక్కడ విత్డ్రాల్ అయిపోయిన తర్వాత వెంటనే నేను ఇక్కడ సెటిల్ చేసేస్తాను, అయిపోతుంది కదా, తెరెంట్స్ ద మ్యాటర్. అవతల వరకు కూడా ఒప్పుకోవాలి కదా. నేను ఇంకొకటి, మనకై మనమే దొంగ అని సంకల్ప ఉద్దేశం మనం ఎందుకు వెళ్ళాలి? విల్ జస్ట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ మూమెంట్. అప్పటిదాకా ఎందుకు, అసలు నేను ఉండగా గెలుస్తాం కదా, గెలవమన్న మాట ఎందుకు వచ్చింది నీకు? మన పాప ఏ తప్పు చేయలేదన్నా. బట్ ఇన్ని రోజు జరిగిన వర్షన్లో ఏమైపోయిందంటే తననే విలన్ అనుకున్నాడు. అది మీడియాలో కూడా అలాగే పోర్ట్రేయింది. అది ఆ విషయం నుంచి అలా క్లారిటీగా చెప్పాను. దెన్ అవన్నీ నడుస్తున్నాక మళ్ళీ ఒక సెప్టెంబర్ కాదు ఆగస్ట్ మిడిల్ అప్పుడంతా ఏమైందనంటే హ్యూస్ టు మేక్ కాల్స్ మీ నైట్ టైమ్స్ లైక్ 11 నాకే. తను వదిలేసాడు కంప్లీట్గా, ఫ్రీ. నాకు ఫోన్ చేసి ఫుల్గా ఏడ్చేసేవాడు. నాకు సౌమ్య కావాలమ్మా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు సౌమ్య అన్న. ఎలా వస్తుంది అన్న? దెన్ నాకు చిన్న బేబీ ఉందన్న. తనని కంటిన్యూస్లీ ఆ టైంలోనే అంటే బాగాలేదు, తనకి అట్లీస్ట్ ఒక 20 రోజులైనా రెస్ట్ ఇవ్వాలని మనం చెప్తే ఏం పర్లేదు. లక్ష్మీకాంత్ రెడ్డికి తనని ఫస్ట్ వదిలి, ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, ఆ డాక్టర్ అన్నాడు ట్రావెలింగ్ చేస్తే ఫ్లైట్లో ఏమైపోదు, వచ్చి జస్ట్ కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళిపో అన్నారు. తర్వాత లక్ష్మీకాంత్ రెడ్డి వాళ్ళ మమ్మీ కాల్ చేశారు. కాల్ చేసి ఏంటమ్మా మాకు అవ్వవా పీరియడ్స్, మాకు ఏంటి మంత్లీ అవ్వదా, మా కొడుకు దగ్గరికి వస్తావా రావా నువ్వు అని. నిజంగా సార్, మీకైతే ఆడియో వాళ్ళ వైఫ్ వినిపిస్తే మీకు అసలు క్లారిటీ వస్తుంది. సీరియస్ ఇప్పుడు మీరు చెప్పింది వాళ్ళ మదర్, లక్ష్మీకాంత్ వాళ్ళ మదరు ఫోన్ చేసి నాకు కూడా చెప్పారు, ఏమ్మా నువ్వు పిల్లల్ని కనలేదా, నేను కనలేదా, మొగుడిని కూడా భరించలేంది ఇంకేం. అసలు మొగుడు ఎవరు? అదే కదా ఇప్పుడు నా డౌట్. నేను
సీరియస్లీ నాకు ఈ కామెడీ ఎక్కడ వస్తుంది అంటే మొగుడు ఎవరు మొగుడు అసలు మీరు ఎందుకు వస్తున్నారు అతనికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారన్నారు కదా. ఇంకొకటి సార్ ఇక్కడ చాలా క్లారిటీగా చెప్తాను. ఆగస్ట్ మంత్ మొత్తంలో నాకు మెయిన్ తల తిరిగిన ట్విస్ట్ ఇక్కడే. నైట్స్ నాకు కాల్ చేసి అడిగారు, నువ్వు వస్తావా రావా ఓకే రావా, నాకు 1 టైం వీడియో పంపించారు మళ్ళీ. అప్పుడు కాదు దీనికి ముందు ఇంకోటి జరిగిందని నేను చెప్తాను. నాకు ఈ అమ్మాయికి పంపించక ముందు నాతో జరిగింది ఏంటంటే, ఈజ్ టు కాల్ మీ అండ్ ఈజ్ టు క్రై, అమ్మా ఏదో ఒకటి చెయ్యమ్మా, నాకు సౌమ్య కావాలమ్మా. అన్న నీకు దండం పెడతానన్నా, నేను అడ్వకేట్ని, ఏం పడుకోవాలి ఈ టైంలో, నాకు పొద్దున్న కేసులు చేస్తాయి, సౌమ్య ఒకటే కాదు నన్ను నమ్ముకుంది, 10 మంది నమ్ముకొని బతుకుతున్నారు, ఐ హ్యావ్ టు ఫైట్ ఆల్ దిస్. అమ్మా అలా అంటే ఎలా అమ్మా, నువ్వే వదిలేస్తే ఎలా అమ్మా. నేను చెప్పాను కదా సార్ స్టార్టింగ్, ఐ యూస్ టు ఫీల్ లైక్ మై బ్రదర్, ఓన్ బ్రదర్, అంటే లైక్ బ్రదర్ మంచిగా అని నేను చెప్పి చాలా బుజ్జిగించేదాన్ని. సీరియస్లీ చెప్తున్నాను, ఇట్స్ నాట్ మై జాబ్, బట్ ఐ యూస్ టు లైక్ వెన్ మా హస్బెండ్ నాకు లిటరలీ మొహం మీద తిట్టేశాడు, నీకు ఎందుకు మాట్లాడతావు, నువ్వు ఎందుకు మాట్లాడదు, నువ్వు బుజ్జిగించాలి, నీకేం అవసరం ఉంది. నేను తనతో కూడా ఫైట్ చేశాను, నాకు అన్నలాంటోడు ఏమన్నా చేసుకుంటాడేమో నాకు ఆ భయం ఉంది అని అంటే, ఆ తొక్కలే ఏం కాదు వచ్చి పడుకో, పక్కనోడి పిల్లని కోసం వీడికెందుకు అంత బాధ అనేసి నన్ను. అది తనకు అర్థం అవ్వట్లేదు, నీ పతనం కోరుకుంటున్నావు నువ్వే, నేను చాలా క్లారిటీగా చెప్పాను. ఇదంతా ఒక్కసారి సడన్గా ఏమైందంటే, ఒక నైట్ బలరాంని చంపేద్దామమ్మా అన్నాడు. గుండె ఆగిపోయింది, లిటరలీ గుండె పగిలిపోయింది నాకు. బలరాం పై ఎందుకు వచ్చాడు మధ్యలో నాకు అర్థం కాదు. బలరాంని చంపేస్తే సౌమ్యని మనం ఎత్తుకెళ్ళిపోవచ్చు కదమ్మా. మనం ఎందుకు వచ్చాము స్వామి, నువ్వు కదా వచ్చావు, నువ్వు నన్ను ఎందుకు లాగుతున్నావు, నేను ఒక అడ్వకేట్ని, నువ్వు నా ముందే నా క్లయింట్ హస్బెండ్ని చంపేస్తానంటావేంటి, నువ్వు అన్నవై ఉండొచ్చు, నా సొంత అన్న అయినా కూడా ఇంకొకటి పిల్లాన్ని తెచ్చుకోవడానికి మనం చంపేస్తానంటావా నువ్వు అని నేను సీరియస్ అయ్యాను. ఆ తర్వాత సడన్గా అవుట్ ఆఫ్ నోవేర్ నేను కాల్ కట్ చేశాను. నేను చాలా సీరియస్ అయ్యాను. నీకు ఏంటి, నెక్స్ట్ రోజు ఫోన్ చేసి నా బంగారు నాకు తెచ్చిమని చెప్పు, ఏంటి పిచ్చికుందా, బంగారు తెచ్చుకుని మాట మార్చాడు. ఆ ఫోన్లే బంగారే కదా ఇచ్చాడు, రాకపోతే లారీలు ఇలా మధ్యలో పెట్టి, తను వైజాగ్లో ట్రావెల్ చేస్తారు కదా, టిప్పర్ ఎక్కించేస్తాను నేను బలరాం గారిని. నాకు అర్థమైంది, బలరాం భయ్ ఎందుకు వచ్చాడు. నేను అప్పుడు పిల్లకి చెప్పానమ్మా, బాబు తొందరగా సెటిల్ చేసుకో అయ్యా, నువ్వు గబా వీళ్ళు ఆ బిల్డర్కి ఇచ్చినవి, ఇల్లు వద్దు, పిండా కూడా వద్దు, ఏమొద్దు, అన్నీ తెచ్చేసుకోపో వీళ్ళు అని చెప్పి అన్ని డబ్బులు తెచ్చుకొని బంగారు గింగారు అన్నీ తెచ్చేసుకొని ఫైనల్లీ ఒక రోజు పాడేసి సెటిల్ చేస్తాం. క్లియర్ అయిపోయిందా? అంత క్లియర్ అయిపోయి ఒరిజినల్ డాక్యుమెంట్ వెనక్కి తెచ్చేసాం. డిలీట్ చేయించారు మొత్తం నా కళ్ళ ముందరే, ఎవ్రీ వీడియో షుడ్ బి డిలీటెడ్ అని అన్ని చేయించేసారు, ఫొటోస్ వీడియోస్ అని ఒరిజినల్స్ కూడా తీసేసుకున్నాం. గూగుల్ డ్రైవ్ లో ఉన్నది కూడా డిలీట్ చేయించేసారా సార్? అలా కాదు సార్, నా కళ్ళ ముందర లిటరలీ ఇప్పుడు 2 ఫోన్స్ ఉంటాయి సార్ ఆయనకి, మనకి ఎలా తెలుస్తుంది సార్? రెండిట్లో నాకేం ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చే ముందే ట్రాన్స్ఫర్ చేసుకొని ఉండొచ్చు, మనకి చెప్పలేదు, అది తెలియదు కదా. డిలీట్ చేయించారు నా ముందరే అవన్నీ జరుగుతుండగా సమ్ ద అదర్ టైం ఈ అమ్మాయికి ఒక కిస్సింగ్ వీడియో పెట్టాడు. ఇప్పుడు సెటిల్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు లీక్ చేసి దెన్ ఐ రిమెంబర్ అప్పుడు తీసుకున్నది మీరు ఇందాక చెప్పిన మాట. ఇప్పుడు విషయం ఏంటంటే ఆ వీడియో నేను పెట్టానని చెప్తున్నాడు, నేను తనతో పెట్టించానని తను చెప్తున్నాడు. నాకు వన్ టైం అంటే తెలియదు, అది నా తప్పు కాదు కదా, నేను ఎందుకు పెట్టిస్తాను, నాకేం అవసరం. సో అది పక్కన పెట్టేస్తే ఆ రోజు మా ఇంటికి వచ్చారు, తనే వచ్చారు. అలా వచ్చారు, మా ఇంటికే వచ్చాడు. బికాస్ హీ వాజ్ ఆన్ ద వే టు వైజాగ్, హీ వాంట్స్ టు మీట్ మీ రిగార్డింగ్ హర్ హెల్త్. అండ్ మేము అనపర్తి అండి, మా అత్తగారింట్లో. మా అత్తగారింట్లో ఉంటే ఆన్ ద వే ఎందుకు అవుతుంది, రాజమండ్రి నుంచి అటే పోవచ్చు కదా వైజాగ్, ఎందుకు అయినా నేను వస్తాను గొడవ రాత్రి అంతా ఫోన్లు. సరే అని చెప్పి రమ్మని చెప్పి లంచ్కి వస్తారని, లంచ్కి వచ్చేసి కరెక్ట్గా తను అలా తినేసి అలా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఈ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్, వీళ్ళ చెల్లెలు బుడ్డపిల్ల వీళ్ళ చెల్లెలు అంటే లేక వాళ్ళ మామ కూతురు ఫోన్ చేసింది, మ్యామ్ అక్క సూసైడ్ చేసుకుంది మ్యామ్ అని. గుండె చల్లగా అయిపోయింది నాకు లిటరలీ. ఎవరు సూసైడ్ చేసుకున్నారు ఏం నాకు అసలు తడబడిపోయాను మొత్తం మనిషిని. ఐ థింక్ నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇంకో వారంలో వరలక్ష్మి వ్రతం ఉంది సార్, కరెక్ట్గా చెప్తున్నాను. ఆ షాపింగ్కి వెళ్ళాలి, అది ఉంటుంది కదా, అది నాకు మరో పని చేయలేదు. ఏం మాట్లాడుతున్నావు పిల్ల అంటే ఇలా నేను వీడియో కాల్ చేయను. అప్పటికి మొత్తం డ్రిప్స్ పెట్టించేసారు ఈ పిల్లకి, అప్పటికే సూర్య హాస్పిటల్ సంథింగ్. నాకు షివర్ వచ్చేసింది, నాకు అయిపోతుందేమో, ఎంత కష్టపడి పిల్లని స్ట్రాంగ్ చేశానో నాకు తెలుసు, మళ్ళీ ఇలా చేసుకుంది ఏంట్రా బాబు, ఫుల్ డిప్రెషన్. నిద్రలో లేచి అరిచేస్తుంది నా కళ్ళ ముందరే, నిద్రలో ఆ మత్తులో కూడా, అంటే
ఐవి పెడుతున్న టైంలో కూడా అంటే చంపేస్తాడు మేడం, వీడియో కాల్ చంపేస్తాడు బలరాం, నిన్ను చంపేస్తాడు అని ఏడుస్తుంది. ఎవరు చంపుతారు, ఎల్కే చంపేస్తాడు అని ఏడుస్తుంది. సరే సార్ ముందు ఆ పిల్లని పడుకోబెట్టాను అని చెప్పి నేను గబగబ పరిగెట్టుకుంటూ వచ్చి తనకు చెప్పేసాను. అప్పుడు వీడియో కాల్ జరిగినప్పుడు అతను అక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడండి. తనకు నేను చూపించాను లిటరలీ, నాకు చూడన్నా ఏంటి పరిస్థితి, ఏం చేసావు అంటే నాకేం తెలియదమ్మా, నువ్వు ఎవడే వెళ్ళమంటున్నాడు వైజాగ్, పొద్దుగూకులు ఎందుకు వెళ్తావు నువ్వు అసలు అంటే, నాకు గోల్డ్ స్మగ్లింగ్ బిజినెస్ నీకు తెలుసు కదమ్మా అని. నాకేం తెలియదు ఏం గోల్డ్ స్మగ్లింగ్ అన్న. దెన్ హీ షోడ్ మీ ద వీడియో ఆఫ్ హిస్ గోల్డ్ స్మగ్లింగ్ థింగ్. ఇందులో ఇంత క్రైమ్ దాగుంది, సీరియస్లీ ఒక్క క్రైమ్లో ఇంత క్రైమ్ దాగుంది. గోల్డ్ స్మగ్లింగ్ వీడియో అది చూపించాడు, అన్ని ఏదో సూట్ కేస్ గోల్డ్. నాకు అర్థం కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే ఏదో సాని నేను ఫస్ట్ నాకు అంత మైండ్ లేదు ఫస్ట్. సరే అని అంటే వెళ్తూ దాన్ని ఏం చేస్తానో చూడ, అది ఏం చేస్తుంది, నా పేరు తెస్తుందా బయటికి, నీకు ఉండి చెప్తాను అనేదాన్ని. నా ఇంట్లోనే నా హాల్లోనే నా క్లయింట్ని బెదిరిస్తున్నాడు. నువ్వు ఎవరన్నా అయ్యి ఉండొచ్చు, నువ్వే నన్ను అసైన్ చేసి ఉండొచ్చు, నా క్లయింట్ నువ్వు అసలు చేయకూడదు. సరే అని ఏంటన్నా ఏం చేస్తావు, నాకు ఇంకా వెక్స్ అయిపోయాను ఆ రోజుతో. లిటరలీ ఐ కంప్లీట్లీ బ్యాక్లాష్. ఆ వీడియో ఏదో చూపించారు, మల్లన్నది జర్నలిస్ట్ మల్లన్న గారు, తీన్మార్ మల్లన్న గారు ఏదో వీడియో చూపించాడు. ఎవరు ఆయన నాకు తెలుసు కదా, జనరేషన్ మనకు తెలుస్తుంది. సో తీన్మార్ ఏమైంది అని, ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను అని ఏదో కొంచెం ఫార్వర్డ్ చేసి చూపించాడు. అందులో ఈ లక్ష్మీకాంత్ రెడ్డి హీ టార్చర్డ్ సమ్ అదర్ ఫెలో, ఎవరో ఏదో డబ్బుల విషయం, ఏదో చేతులు ఇక్కడ కరెంట్ షాకులు పెట్టాడు, ఇక్కడ పెట్టాడు, ఇవన్నీ వీపు మీద కొట్టాడు, అవన్నీ ఉంది ఆ వీడియోలో. నా లిటరల్ ఎక్స్ప్రెషన్ అలా ఉంది నాకు. ఏం చేద్దాం ఇప్పుడు ఆ బలరంగాని చూడు నేను ఏం చేస్తాను, అది అంత పని అసలు చెయ్యకన్నా బాబు, ఎందుకు వచ్చింది వదిలేయి, ఆ పిల్ల చచ్చిందంటే మాత్రం నిన్ను ఎత్తుకెళ్తారు కన్ఫామ్ అని చెప్పి నేను కొంచెం బెదిరించేసాను. ఇదైతే షూర్ నేనే బెదిరించాను, ఎందుకంటే అది నిజంగా లీగల్లీ రాంగే కదా చెప్పేశాను. తర్వాత వెళ్ళిపోయారు, ఇంటికి పోయారు. తర్వాత గోల్డ్ ఎలా అలా ఇలా కానీ నేను ఏదో చెప్పాను అన్న వదిలే అన్నది. తర్వాత ఇంత సెటిల్ అయిపోయిన తర్వాత ఇంకా దేనికి, తర్వాత ఈ పిల్ల కొంచెం కొంచెంగా రికవర్, మొత్తం డిప్రెషన్, ఏడుపులు. నేను తనకు ఒకటి చెప్పాను, నువ్వు బయటికన్నా వచ్చి మాట్లాడు, లేదా ధైర్యం లేకపోతే చచ్చిపో లిటరలీ. నువ్వు అప్పుడు బయటకి ఇన్ ద సెన్స్ ఐ టోల్డ్ హర్ టు కంప్లైంట్, లేదా ఇంట్లో వాళ్ళకైనా చెప్పి ఏదో ఒకటి చెయ్యి, ఇలానే ఉంటే చచ్చిపోతావు, ఇలా పెరిగ్గా బతక్కు. ఆల్రెడీ ఇలాగే థెఫ్ట్ కేసులో లేనివన్నీ మీద వేయించుకొని సఫర్ అవుతున్నావు, ఇంకెంత సఫర్ అవుతావు నువ్వు. సో యూ షుడ్ నాట్ సఫర్ సౌమ్య, సో కమ్ అవుట్ ఆఫ్ దిస్ అని చెప్తే దెన్ తర్వాత మళ్ళీ ఆవిడ ఒక టైం తీసుకొని లెటర్స్ అందరికీ పోస్ట్ చేసింది, ఎస్పీ గారికి, సిపి గారికి, డిఐజీ గారికి. అండ్ అసలు మెయిన్ రీజన్ మ్యామ్కే థ్రెటన్ చేసి నేను తను లేకపోకుండా ఉండలేను, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎత్తుకొచ్చేస్తానని ఇంటికి వచ్చారు. దానికి ముందు మీరు ఇందాక ఏదన్నారు మిడ్ నైట్ ఏదో చెప్పండి ఒకసారి. ఇందాక మీరు చెప్తా ఉండగా తను మాట్లాడారు కదా, మిడ్ నైట్ ఏదో కాల్ చేసి ఏదో చేశారని చెప్పేసి అన్నారు. మీకు మిడ్ నైట్ కాదండి, అది కిసింగ్ వీడియో పంపించారని చెప్తున్నా. అదే కదా, అది వాట్ ఈస్ టెల్లింగ్, నీ లైఫ్కి స్ట్రెంగ్త్ బలరామ్నే విడగొట్టేస్తాను, ఈ వీడియో బలరామ్ అన్నీ అంటే షూట్ కూడా మిస్యూజ్ చేస్తానని మ్యామే అన్ని దగ్గర డిలీట్ చేయించారు, బాత్రూమ్ వీడియో కూడా డిలీట్ చేయించాక ఇది అసలు ఉందని కూడా మాకు గుర్తులేదు. సో అది షార్ట్ అసలు అది గుర్తుండదు కదా. సో అది పంపించి ఇది ఎలా ఉంది, నేనేదో అతను పెట్టినట్టుంది కదా, ఇదే మీ హస్బెండ్ పంపిస్తాను చాలు నీకు ఇంకా అయిపోతుంది. నేను ఇంత సఫర్ అయ్యి ఇంత కష్టపడేది నా ఫ్యామిలీ కోసం, అది లేకుండా చేస్తారంటారేంటి అని చెప్పి నాకు హోప్స్ పోయాయి. అసలు ఎవరైనా నన్ను ఎలా హెల్ప్ చేస్తారు, ఇప్పుడు నేను వెళ్ళి చెప్పినా విడిపోతాం, ఇతను పంపినా విడిపోతాం, కాంప్రమైజ్ అయ్యి అతని దగ్గరికి వెళ్ళాలి. జూలై 12th నేను ఫిక్స్ అయిపోయాను, చావనేం చేస్తాను, ఏదైనా పర్లేదు. లేదా మ్యామ్కి అడిగేదాన్ని, మ్యామ్ థెఫ్ట్ నేనే చేశానని చెప్పి ప్లీజ్ నేను జైలుకి పంపించేయండి, బట్ నేను బయట ఉన్నాను, అంతలా హెరాస్ చేశాడు. అయితే అప్పుడే సూసైడ్ కమిట్ చేశాను. ఓకే, హోప్స్ సూసైడ్ అటెంప్ట్ చేశానని చెప్పేసి అన్నారు కదా. దాని తర్వాత మీరు మళ్ళీ కమిషనర్కి అందరికీ మేము లెటర్స్ పోస్ట్ చేసి చేయలేదు. వీళ్ళు ఎస్ ముందు చేసాను, అతను తెలియకుండా ఇంటికి వచ్చారు, ప్రొటెక్షన్ ఉందని తెలియక. ఇదే నేను చెప్పబోయాను. యాక్చువల్లీ లెటర్స్ అన్ని నేను తను చేసేసిందండి. పోస్ట్ చేసేసిన తర్వాత మాకు డిఐజీ గారి దగ్గర నుంచి కూడా ఎండోర్స్మెంట్ వచ్చింది. ఎండోర్స్మెంట్ వచ్చిన తర్వాత ఇట్ వాజ్ హ్యాపెండ్ అరౌండ్ సెప్టెంబర్ 1st వీక్లోనే ఇది వచ్చేసింది. అయితే అవుట్ ఆఫ్ నో వేర్ మళ్ళీ అగైన్ హీ కాల్డ్ హిస్ పర్సన్, మళ్ళీ వాళ్ళ పర్సన్ దుర్గారెడ్డి గారికి కాల్ చేసుకున్నారు. దుర్గారెడ్డి గారు, లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఇద్దరు మళ్ళీ ఒకటయ్యి నాకు కాల్ చేశారు, నువ్వు
సౌమ్యనే వదిలేయి, ఎన్ఓసి ఇచ్చేయి, దాన్ని వదిలేయి, మేము చూసుకుంటాం. నువ్వు ఎందుకు అడ్డొస్తున్నావు? నిన్ను మేము పెట్టుకున్నాం, నిన్ను పెట్టింది నేను, నువ్వు ఎందుకు వస్తున్నావు మధ్యలోకి అన్నా? నువ్వు పెట్టావన్నా, నేను కాదనట్లేదు. నువ్వు పెట్టినప్పుడు నాకు మాట చెప్పావు, ఏం జరిగినా సరే సౌమ్యను వదలద్దు అన్నావు కదా, అదే చేస్తున్నాను నేను ఇప్పుడు. See, that is what I am doing. You told me to protect her and I am doing the same. నేను చేస్తే మీకు థ్రెటనింగ్ డైరెక్ట్ గానే, నువ్వు చేస్తే అప్పుడేం చేస్తావు అన్న? నేను చేస్తే చచ్చానన్నా, చచ్చే ముందర ఒక అమ్మాయిని కాపాడే చచ్చిపోయానన్నా. నీకు ఆడపిల్ల ఉంది కదా, దాన్ని ఏమైనా చేస్తే నాకు 15 months బేబీ. నేను చెప్పాను, ఈ రోజు నేను ఒక ఆడబిడ్డని కాపాడితే నా బిడ్డని కాపాడడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు ఖచ్చితంగా. సో నేను అది గట్టిగా నమ్ముతాను. నాతో ఇది ఆన్ రికార్డ్ ఐ వాంట్ టు సే దిస్. సౌమ్య నాకు ఢిల్లీలో ఒక మాట చెప్పింది, నీకు ఒక పాప ఉంది కదా మేడం, ఒక పాప ఉంది కదా, నన్ను కూడా నీ కూతురు అనుకోలేవా? నన్ను కాపాడలేవా? ఒక్కసారికి నన్ను కాపాడలేవా? ఆ రాక్షసుడి చేతిలో నన్ను పెట్టద్దు, కావాలంటే నన్ను నీ కూతురు అనుకో ప్లీజ్. నేను చేసిన ఒకవేళ తప్పు ఉన్నా రైట్ ఉన్నా నన్ను ఒక దెబ్బ కొట్టు పర్లేదు, కానీ నన్ను మాత్రం వదిలేదు. నువ్వు వదిలేసావంటే వీళ్ళు నన్ను తినేస్తారు అని చెప్పింది. అది ఎక్కడో కొంచెం గట్టిగా గుచ్చుకుంది. నిజమే కదా, తప్పు రైటే పక్కన పెట్టేద్దాం. నా బిడ్డ ఏదైనా తప్పు చేస్తే నేను అలా చేసుకోలేను కదా. సో తను నాకంటే యాక్చువల్లీ 1 year పెద్దది. అండ్ దెన్ ఐ డిసైడెడ్ టు స్ట్రాంగ్ ఫర్ హర్, లైక్ తన వైపు ఉంటాను, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్. నేను తన వైపు నేను వదలకూడదని డిసైడ్ అయ్యాను. ఈవెన్ ఎలా అంటే ఫ్యామిలీ మొత్తం అగేన్స్ట్ అయినా అవుతుందేమో కానీ నేను అవ్వనని చెప్పి తనకు మాట ఇచ్చేసాను. అక్కడి నుంచి వదిలేస్తే నాకు ఫోన్ చేసి నాకు చెప్పడం, నీకు ఇలా చేసాం, మేము అలా చేస్తాం, నీకు నచ్చింది చేసుకో భయ్యా, ఏం ఫరక్ పడదు, ఏమవుతుంది మహా అయితే, మీకు ఇది కొత్త చూస్తారేమో, మాకు అవేం కొత్తలు కావు, కానీ చూసుకుందాంలే, ఇఫ్ యూ వాంట్ టు డీల్ విత్ ఇట్ లెట్ అస్ డీల్ అని చేసిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ September 10th దుర్గారెడ్డి అండ్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి వెళ్ళారు వీళ్ళింటికి. అదే టైంలో సౌమ్య శెట్టి ఇంట్లో లేదు, అట్ ద సేమ్ టైం బలరాం భయ్య ఆఫీస్లో ఉన్నారు. వీళ్ళ ఇంట్లో 2 చిన్న పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు 2 వీళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరు ఉండగా వీళ్ళిద్దరు వెళ్ళి పచ్చి బూతులు. అంటే తనకి అప్పుడు ప్రొటెక్షన్ లేదు, అప్పుడు కంప్లైంట్ అప్పటికి తనకు ఆల్రెడీ ప్రొటెక్షన్ ఉంది, వాళ్ళకి అది తెలియదు కదండి. అదే వాళ్ళకి తెలియదు, ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఉన్నట్టు తెలియదు, మేము రిట్ వేసినట్టు తెలియదు, అసలు ఏం తెలియదు, అవుట్ ఆఫ్ నోవేర్. September 10th ఇది జరిగింది. కార్ రిపేర్లో ఉంది యాక్చువల్లీ. సో నేను అప్పటి వరకు ఉయ్యాల్లో కూర్చొని అలా లేచి పక్కకి వెళ్ళా. మ్యామ్ ఎప్పుడు గెడేసుకొని ఉండండి, వాళ్ళు ఎప్పుడైనా వస్తారు, లాక్ వేసి ఉండండి గ్రిల్కి అని చెప్పారు. అంటే షీ నోస్ దర్ ఇంటెన్షన్స్ కదా. అలా జస్ట్ వెళ్ళాను, వాళ్ళు అలా వచ్చి డోర్ నాక్ చేశారు. జస్ట్ మిస్. వాళ్ళకి ఈ రోజు కూడా తెలియదు ఇంట్లోనే ఉన్నాను. ఓకే, నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు. మ్యామ్ కి చెప్పారు, వాళ్ళకి తెలియదు కదా, ప్రొటెక్షన్ ఉంది. కాకపోతే పోలీసులు ఆన్ స్పాట్ వస్తారు, ఎలా వస్తారు? ఒక్కటే కానిస్టేబుల్ మన ఇంటి చుట్టూ ఉండరు కదండి. సో ఆర్డర్స్ పక్కన పెడితే ఒక సెకండ్ నేను అలా బెడ్రూమ్ ఈ అమ్మాయి వెళ్ళింది, 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఏం చెప్పారు అంటే భయ్యా లేరు, అక్క లేరు, సిపి ఆఫీస్కి ఎక్కడికో వెళ్ళారు ఏదో పని మీద, వాళ్ళు వచ్చినంత వరకు గెడ తీయొద్దాను అంటే లిటరల్ మా డ్రైవర్ అందరితో దెంగిస్తాం మీ ఇద్దరిని, మర్యాదగా తాళం తీస్తారా లేదా, రికార్డ్ ఉంది, వీడియో ఉంది, CCTV ఫుటేజ్. దుర్గారెడ్డి అన్న పర్సన్ అసలు నేను ఆ సొసైటీలో నేను బతకాలా, చేసింది ఎక్స్‌ప్లాయిటేషన్, పాడి చేసి నా లైఫ్ హెల్ప్ చేస్తారు. అక్కడ నించొని మా అన్న దగ్గర 1.5 దెంగిందండి ఈ అమ్మాయి, అది ఏ రకంగా ఎన్ని రకాలుగా దెంగించుకుందో మా దగ్గర వీడియోలు ఉన్నాయండి అని మొత్తం అపార్ట్మెంట్లో అందరికీ చెప్పారు. చేశారు చాలా అల్లరి కూడా కాదండి, ఇట్స్ కంప్లీట్లీ ఇక్కడ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అక్కడ జరిగింది, ఇక్కడ వర్బల్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగింది. లిటరల్లీ తన క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఊరికే అలా పరిచేశారు. అవన్నీ జరుగుతుంటే అమ్మాయి నాకు ఫోన్ చేసింది. నాకేం తెలుస్తుంది సార్ అసలు, నాకేం ఫోన్ చేస్తే నేను ఏంటి మ్యామ్ వాళ్ళిద్దరు వచ్చేసారండి. ఎవరు వచ్చారు, ఏమొచ్చారంటే దుర్గారెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి వచ్చారు, అరెస్ట్ చేస్తున్నారు మ్యామ్. నేను గబగబా చేశాను. అనంతపూర్ నుంచి 1:30 తర్వాత ఫ్లైట్స్ ఏమి ఉండవు ఆ రోజు. అంటే బెంగళూరు, యాక్చువల్లీ అనంతపురం నుంచి బెంగళూరు కానీ కర్నూలు కానీ వచ్చి ఫ్లైట్ తీసుకోవాలి. సో మాకు బెంగళూరునే మ్యాక్సిమం బెంగళూరు ప్రిఫర్ చేస్తాను. సో బెంగళూరు నుంచి నాకు రావడానికి ఫ్లైట్స్ 1:30 తర్వాత ఉండవు. ఎగ్జాక్ట్లీ వీళ్ళు ఏం చేసినా 1:30 తర్వాత చేస్తారు. సో దట్ ఐ కాంట్ రీచ్. ఆ రోజు కర్నూలు నుంచి కూడా లేవు ప్లస్ కానిస్టేబుల్ వచ్చారు, ఒక అతను మ్యామ్ కాల్ చేసి అసైన్ చేసి వచ్చారు.
అదే ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి వచ్చి ఇలా రచ్చ చేయకూడదు, తాయిస్ వచ్చి ఏమన్నా తర్వాత చూసుకోవాలంటే కానిస్టేబుల్ ఏం చెప్పారో తెలియదు. కానిస్టేబుల్ తీసుకెళ్ళి కాదు ఇంకొకటి ఇక్కడ ఉందండి. ఫస్ట్ వెళ్ళిపోయారు, ఫస్ట్ వచ్చారు, రచ్చ చేశారు, అరిచారు, వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఇది మెయిన్. నాకు ఫోన్ చేసి నేను వెళ్ళాము, ఏం చేస్తావు నువ్వు, ఏం దిక్తావు నువ్వు, నేను వెళ్ళా, దాన్ని లాక్కొస్తా, దాన్ని జుట్టు పట్టి మా ఊరు తీసుకెళ్ళిపోతాను, నీకు దమ్ములుంటే వచ్చి ఆపుకో అన్న. దీనికి దమ్ములు అక్కర్లేదు, ప్రొటెక్షన్ ఆర్డర్ ఉంటే చాలు. దేనికి దమ్ములు, ఏం చేసుకుంటావు నీ దమ్ములతో, నువ్వే జాగ్రత్తగా ఉంచుకో, నాకు ఇబ్బంది లేదు, నేను ఎలా వెళ్ళాలో అలా లీగల్గా వెళ్తాను, నువ్వు కాపాడు అంబికా, నీకు దమ్ము ఉంటే నువ్వు కాపాడుకో అంబికా. అయ్యో దమ్ములు ఎందుకండి, హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి చూసుకోండి. దెన్ ఐ మేడ్ ఏ కాల్. మీరు నమ్మరు, నేను కాల్ చేసి వీళ్ళని రప్పించే లోపల, కానిస్టేబుల్ని వాళ్ళని వచ్చే లోపల లక్ష్మీకాంత్ రెడ్డి ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, చించి బుజ్జి పిల్లలు. డోర్ బయట పిల్లో వేసుకొని ఏదో తెచ్చుకొని పడుకుని పోయాడు డోర్ ముందర. ఏం చేద్దామని, వాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్? 2 చిన్న పిల్లలు ఉంటే నువ్వేం చేస్తావు? ఇదా మన ఇంట్లో లేరు ఆడపిల్లలు, లాక్ చేసుకుని ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏంటి, నాకే చెప్తున్నారు ఫోన్ చేసి, నేను మమ్మీ ఎత్తుకెళ్ళిపోతాను చూద్దు కానీ, నీకు టికెట్ కొట్టాను అర్జెంటుగా రా, రేపటికి టికెట్ కొట్టాను నేను, రా రేపటికో ఈ రోజుకి ఏదో కొట్టాను, రేపటికి అనుకుంటా, ఐ మీన్ రేపటికి నెక్స్ట్ డే కొట్టాను. నేనేం చేశానంటే నైట్ ఒక ఫ్లైట్ ఉంటుంది 7 అరౌండ్, మోస్ట్ నాకు అవసరం, నాకేం పట్టింది, నాకు లేని నేను కాపాడుకోలేను ఏంటి, సమ్ ఆఫ్ ద అదర్ వే ఏదో చూసుకొని బెంగళూరు నుంచి నేను వచ్చేస్తున్నాను. తనకి చెప్పాను ఫోన్లో, అస్సలు ప్యానిక్ అవుద్ది ఇంకా, పోలీస్ వాళ్ళకి చెప్పాను. దానికి పోలీస్ కానిస్టేబుల్ వచ్చారు, వాళ్ళు ఏం ఆడుకున్నారో పంపించేశారు. పంపించేసిన తర్వాత కానిస్టేబుల్ వచ్చి నాకు ఏం చెప్తున్నారు తెలుసా, నీ మీద ఆల్రెడీ థెఫ్ట్ కేసు ఉంది, నువ్వు ఇలాగ ఒక అబ్బాయిని మోసం చేయడం ఎంత కరెక్ట్, నీ భాగవతం అంతా నేను వాళ్ళ దగ్గర చూశాను అంటే. ఆ కానిస్టేబుల్ కూడా ఎంత కొంత వీళ్ళు ఇచ్చేసారేమో. సీరియస్లీ ఐ డోంట్ నో దిస్ స్టఫ్ అంటే. అని వెళ్ళిపోయిన తర్వాత నాకు అమ్మాయి చెప్పి, నువ్వు రెచ్చిపోయి మీ అడ్వకేట్ ఏదో చెప్పిందని ఏదైనా చేసావనుకో నీ పరువే పోద్ది, ఆవిడకేం పోయింది, రెచ్చగొట్టేస్తుంది. ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఐ కెన్ సీ ద డిఫరెన్స్ కదా. పరువు అనుకుంటే నేను లైఫ్ లాంగ్ వెళ్ళాలి వాడి దగ్గరికి, ఫస్ట్ పాయింట్. చావనైనా చేస్తాను కానీ వాడి దగ్గరికి వెళ్ళకూడదు అన్నది నేను ఫిక్స్ అయ్యాను. అండ్ నాకు చేసినట్టు వాళ్ళు చాలా మందితో చేశారు 100%. అవునా? 100%. ఎందుకంటే హనీ ట్రాప్ అనే మూవీ ఇంకా చాలా మందితో తీసాడైతే కాదు, అదే దాని ఉద్దేశం. ఎందుకంటే దుర్గారెడ్డి అమ్మాయిని బుక్ చేస్తాడు, వీళ్ళు వీడియోలు తీసేసి వీళ్ళు ఒక్కసారి కన్వర్జేషన్ మాట్లాడుతున్నప్పుడు విన్నాను, అది ఎందుకు రాదన్నా, దాని మన దగ్గర ఉన్నాయి కదా, అది నాకు అర్థం అవ్వలేదు. దాని దగ్గర అంటే ఒక్కసారి బుక్ చేసుకొని డబ్బులకి ఇలాంటిది ఏదో ఉంచేసుకొని అమ్మాయిని ఫర్ ఎవర్ బ్లాక్మెయిల్ చేసి ఎప్పుడు నచ్చితే అప్పుడు యూజ్ చేస్తారు. సో ఇప్పుడు అది హనీ ట్రాప్ లో ఇలా ఎంతమందిని చేశారో మనకు తెలియదు. మామూలుగా ఇప్పుడు హనీ ట్రాప్ అనేది ఫోన్స్ తీస్తే మొత్తం చూస్తుంటే హనీ ట్రాప్ అనేది మీరేదో హనీ ట్రాప్ చేశారు అనేది మామూలు పబ్లిక్ గబక్కని అనుకుంటారు ఎక్కడ చూసినా. కానీ ఈ హనీ ట్రాప్ అనే పదాన్ని వాడి వాళ్ళు ఎంతమందిని ఇచ్చేసారు అనేది అది తెలియట్లేదండి. ఈ September 10th తర్వాత ఫైనల్లీ ఏదో సిఐ గారితో మాట్లాడి ఇది సార్ పరిస్థితి అన్ని రిటర్న్ అన్ని చూపించిన తర్వాత దే ఫైల్ FIR విత్ ఎవిడెన్స్ లెటర్ అన్ని ఉన్నాయి. మేము వాళ్ళకి ఇచ్చేసి ట్రాన్సాక్షన్ చేసుకుని ఒరిజినల్ అగ్రిమెంట్ తెచ్చేసుకుని అన్ని ఉన్నాయి, అన్ని క్రాస్ వెరిఫై ఎందుకంటే వీళ్ళు ఒక స్టోరీ చెప్పారు ఆల్రెడీ CISIకి వెళ్ళి నా మీద. సో అన్ని ప్రూఫ్స్ చూపించిన తర్వాత FIR ఫైల్ చేసిన తర్వాత నుంచి ఇప్పుడు ఇంకో రకమైన టార్చర్ మొదలైంది. ఏంటి, నన్ను తిట్టడం, నీ వల్లే మా రిలేషన్ పాడే. ఏం రిలేషన్ నీది అసలు, ఏం రకమైన రిలేషన్, ఎవరు నువ్వు అసలు, ఏం రకమైన రిలేషన్ అన్న, నేను అన్న అంటున్నా, ఇది ఒక రిలేషన్ ఫైన్ ఓకే, మనం చంపేసి నేను అన్న అవ్వనట్లేదు, నాకు 100 మంది అన్నలు ఉండొచ్చు, నువ్వు అందులో ఒక అన్న, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నాకు ఒక హస్బెండ్, నాకు హస్బెండ్, దట్స్ ఆల్. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద డైవోర్స్ అండ్ దెన్ ఇట్ ఈస్ అ లీగల్ ప్రాసెస్, అది వేరే విషయం. అలా నువ్వు 100 మంది హస్బెండ్ని మార్చుకో, ఇట్స్ నాట్ ఏ క్రైమ్. ఒక హస్బెండ్ ఉండగా అది నువ్వు ఎలా అవుతావు, నాతో పెళ్లి వీడియోలు ఉన్నాయి, మనం అలా చేసుకుని ఇలా చేసుకుని ఉన్నాయి, అది అన్న నీకు 100 ఉండొచ్చు, బట్ షీ ఈజ్ నాట్ యువర్ వైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంక ఇక్కడతో టాపిక్ ఎండ్. అయితే తర్వాత ఏం చెప్తారు నాకు ఈ అమ్మాయి గురించి, అంటే ఆ కాన్వర్జేషన్ ఏదైతే లీక్ చేశాడో అందులో నేను చాలా క్లారిటీగా విషయం చెప్తాను. ఏ రకమైన రిలేషన్ ఉంది నీది, ఇది అసలు రిలేషనే కాదు, పెళ్లి చేసుకున్నాను అన్నావు, బైగం వేసి లోపల ఇస్తా, చెప్పు బైగమేనా? పెళ్ళి ఎక్కడే ఉంది మ్యామ్. అది విచిత్రం ఏంటంటే పెళ్ళి అయినా తనే చెప్తాడు,
పెళ్లి వీడియోలోనే తనే చెప్తాడు. మళ్ళీ వాళ్ళ వైఫ్ ఏమో నన్ను అడుగుతారు, అంబిక నువ్వు వచ్చి పెళ్లి చేయ ఆ పిల్లకి. ఏం నేను అడ్వకేట్ అనుకున్నా, వాళ్ళ వైఫ్ అడుగుతుంది. వాళ్ళ వైఫ్. ఓ సారీ, ఐ మిస్ దిస్, సారీ. అనంతపూర్లో మ్యామ్ కేసు పెట్టారు. ఎందుకంటే నో అప్పుడు అంత లాంగ్ అనపర్తి, సారీ యాక్చువల్లీ అనపర్తిలో అంటే మా అత్తగారు ఊర్లో ఒకసారి ఈ విషయం అంతా జరుగుతుండగా ఆల్ ఆఫ్ సడన్ మేమిద్దరం మా కేసు గురించి, మా థెఫ్ట్ కేసు ఉంది కదా దాని గురించి ఏదో మాట్లాడుకోవడానికి షీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ వైజాగ్ నా కోసం అనపర్తికి వచ్చింది. తను నా కోసం వచ్చింది. నేను ఏదో కేసు డిస్కషన్ లో ఉండగా దుర్గారెడ్డి కాల్ చేశారు. ఫస్ట్ మా మీద కేసు పెట్టేసి కాదు నాకు కాల్ చేసి, ఏం మా అంబిక వచ్చిందా సౌమ్య, దాన్ని అక్కడే ఉంచు, దాన్ని ఇలా చేస్తా, ఒక వర్డ్ చెక్ చేస్తాను దాన్ని ఉంది చెక్కించేస్తాను దాన్ని, నీకు దమ్ము ఉంటే ఆపుకో మా అంబిక అన్నాడు. నువ్వురా ఆపుతానులే అని చెప్పాను ఇన్ ది సేమ్ టోన్, నేనేం మార్చట్లా, ఇలాగే చెప్పాను. బికాజ్ నువ్వేం చేస్తావు, నేను తప్పు చేసింది ఎంత, మా ఊరు రావడం కూడా అంటే అది నీ ఊరు రాలేదు అడిగి. బాబు నీకు నమస్కారం, ఈ పిచ్చి టాపిక్లోకి నేను రాను, నువ్వు వస్తానను ఐ విల్ స్టాప్ హర్. ఎలా తెలిసిందో నాకు తెలీదు. దెన్ లక్ష్మీకాంత్ రెడ్డి వైఫ్ నాకు కాల్ చేయడం స్టార్ట్ చేసింది. ఏమని? మీకు పచ్చి బూతులు, ఇంక ఈ పిల్లని అయితే ఇంకా దారుణం. ఆ ఉద్దేశం ఏంటి, వీళ్ళిద్దరు పెళ్లి చేయాలి? ఆవిడ ఉద్దేశం ఏంటంటే, ఏ అంబిక నన్ను, ఏ అంబిక వచ్చి మా వాడికి ఈ పిల్లనిచ్చి పెళ్లి చేయి, లేదా ఈ పిల్లని తెచ్చి ఆ మహబూబ్ నగర్ ఊరి పేరు ఏదో చెప్పాడు అక్కడ వదిలే ఈ పిల్లని. విచిత్రమైన ఫ్యామిలీ. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, కాదు సార్ ఇందాక లైవ్ చూసాను అతని వీడియో, డబ్బులు దొబ్బేసి వీళ్ళిద్దరూ కలిపి 1.5 crore దొబ్బేసి జల్సాలు చేసుకొని మా ఆవిడ ఏదో వీళ్ళతో మాట్లాడడం చేస్తే మా ఆవిడ మీద కూడా కేసు పెట్టారని ఏడుస్తున్నాడు. వీ లిటరలీ హ్యావ్ రికార్డ్స్ విత్ us. అండ్ ఇంకొకటి జల్సాలు, సారీ టు ఆస్క్ దిస్, నాకు ఇది క్లారిటీగా నేను మీడియాలో, జల్సా అంటే ఏంటి సార్? ఐ సీరియస్లీ డోంట్ నో. జల్సా అంటే మామూలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎంజాయ్ అంటే దాంట్లో ఆల్కహాల్ ఉంటుంది. సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయడం అనేది ఒక తరహా ఏజ్ పిల్లలు అనుకుంటారు. ఇంకొంతమంది ఎంజాయ్మెంట్ అంటే డ్రైవింగ్, రైడింగ్ అనేదాన్ని కొంతమంది ఎంజాయ్ చేస్తారు. కొంతమంది బీచ్లో సరదా గడపడాన్ని ఎంజాయ్ చేయటం అంటారు. ఇంకొంతమంది ట్రెక్కింగ్ చేసి ఎంజాయ్ చేస్తారు. అలా డిఫరెంట్ వేస్లో. మ్యామ్తో మాట్లాడు. ఇది లక్ష్మీకాంత్ వైఫ్. పడుకో పెడితే బ్రోకర్ అవుతారు, పడుకో పెట్టమని అడుక్కునే వాళ్ళు ఎంత అవుతారు? నేను నిన్ను కాపాడుకున్నదాన్ని నేను ఏంటి, నిన్ను సౌమ్య కిల్లంపల్లిని కాపాడుకునేది నేను. ఎవరొచ్చి నిన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తారో, ఎవరొచ్చి నిన్ను స్పాయిల్ చేస్తారో నేను చూస్తాను. కేసులు ఇంటికి వచ్చి నరుగుతారా? నన్ను ఎవరు కాపాడుతారు? నన్ను ఎవరు కాపాడక్కర్లేదు. ఎందుకంటే అది క్లారిటీ ఇవన్నీ చదువుకోవాలి మాట్లాడతారు. సో ఇప్పుడు లాంగ్వేజ్ అసలు అట్లా కాదు. తన తల్లి ఏమో మిమ్మల్ని వచ్చి తన కొడుకుతో ఉండమంటది, భార్య వచ్చేసేమో మిమ్మల్ని తీసుకొచ్చి పెళ్లి చేయమంటది. ఇది ఎక్కడ ఫ్యామిలీ విచిత్రం? ఎంతవరకు నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఇది ఇలా మాట్లాడినా కూడా నేను కేసు పెట్టకూడదు అంట. షీస్ డైరెక్ట్లీ టెలింగ్ మీ నిన్ను చంపేస్తాను, డైరెక్ట్ గా వార్న్ చేస్తున్నా, ఐ షుడ్ నాట్ కీప్ ద కేస్ అంట. బికాస్ ఇంకొకటి ఇక్కడ ఇంకో వర్డ్ ఉందండి, నువ్వు అయితే సెటిల్మెంట్ చెయ్యి అంటుంది కదా నన్ను. ఆ సెటిల్మెంట్ కి అర్థం ఏంటో తెలుసా మీకు? చెప్పనా? సెటిల్మెంట్ అంటే డబ్బులు ఇవా కాదు, ఈ పిల్లని లిటరల్ గా అప్పు చెప్పేయాలి కంప్లీట్ గా. సెటిల్మెంట్ అంటే తీసుకొచ్చి సెటిల్ చేసేసేయాలి ఇంక ఈ పిల్లని. ఎలా కనపడుతున్నాను? బలరామ్కి అయితే నేను డివోర్స్ పోలీస్ స్టేషన్లో నేను కేసు పెట్టాను కదా, ఆ సిఐ వాళ్ళకి వెళ్ళి ఏం చెప్తున్నారంటే, బలరామ్ నన్ను హింసిస్తారంట, నేను డివోర్స్ అప్లై చేశానని ఒక ఏదో ఫేక్ నోటీస్ చూపించారు అక్కడ. చూపించి నేనంటే ప్రాణం నా అమ్ములుకి, నేను ఆ అమ్మాయిని ఎలాగైనా తీసుకొచ్చేయాలని చెప్తున్నారు. ఇప్పటికి కూడా తను ఏం నమ్ముతున్నారు? సిపి ఆఫీస్ లో ఏ కంప్లైంట్ పెట్టలేదు, జస్ట్ రిటర్న్ కంప్లైంట్ ఇస్తారు కదా సార్. నేను ఈ ఇష్యూ మీడియాలో రన్ అవుతున్నప్పుడు నేను సౌమ్య కోర్టు, నేను ఐ విల్ గో మేడం,
ఆగు ఎంతూజియాస్ వద్దు ఇప్పుడు ఒక నిమిషం ఆగు, ఐ గో కన్ఫర్మ్ ద న్యూస్ అని సిపి ఆఫీస్లో లిటరలీ 5 hours వెయిట్ చేసి నేను ఐ గాట్ ద న్యూస్. నేను అక్కడ లోపలికి వెళ్ళి సార్ని అడిగాను, సార్ ఏంటి సార్ పరిస్థితి అంటే సమ్ ఆఫ్ ద న్యూస్ ఛానల్ కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళు విన్నారు. ఐ ఆస్క్డ్ హిమ్ లిటరలీ ఇలాగే అడిగాను, 100 కేసులు నా మీద ఎందుకు వస్తుందో నాకే తెలీదు, అలాంటి హనీ ట్రాప్ ఏదో ఉంటే నేను ప్రెస్ మీట్ పెడతాను కదా, సమ్ అదర్ పీపుల్ ఏదో వాగితే దానికి నేను కాదు కదా రెస్పాన్సిబిలిటీ అన్నట్టు నాకు చెప్పి, ఇఫ్ దే ఆర్ టెలింగ్ దేర్ వర్షన్ యూ టెల్ యువర్ వర్షన్ అన్నట్టు నాకు చెప్పారు. ఫైన్ సార్, థ్యాంక్ యూ, బికాస్ ఐ కేమ్ హియర్ జస్ట్ టు మేక్ థింగ్స్ క్లియర్, అంతే తప్ప ఐ నో వే అది కూడా మీరు పోలీసు వాళ్ళకి చెప్పి ఇదిగో ఇది జరుగుతుంది కాబట్టి మీ వర్షం. అయ్యో నేను లిటరలీ ఎస్ఐ గారికి అడిగాను, ఎస్ఐ గారు ఒకటే అన్నారు, మేడం మా దగ్గరికి అయితే ఎలాంటి ఏ రీచ్ రాలేదు మేడం. సిఐ గారు కూడా అదే అన్నారు, ఎక్కడొచ్చిందమ్మా మాకైతే తెలియదు మరి. పెందుర్తి పోలీస్ స్టేషన్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ, అంటే మంచిగా చెప్తున్నారు, దే ఆర్ ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ కేస్ ఇస్ గెటింగ్ సమ్వేర్ డిలేడ్ అని, ఎందుకంటే వీఆర్ ఫస్ట్ నుంచి మేము చెప్తుంది ఇదే, బట్ ఇలాంటిది ఏదో చేస్తాడు వైరజం అట్రాక్ట్ అవుతుందని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. దేవర్ లైక్ కొంచెం అదొక్కటి వదిలేసినట్టు నాకు ఎక్కడో అనిపించింది. దెన్ లేటర్ ఆన్ ఎస్ఐ గారు చెప్పారు, నో ఇప్పుడు అట్రాక్ట్ అవుతుంది మీరు రండి. సో ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు మీరు ఈ థెఫ్ట్ కేసు సంగతి అసలు ప్రక్కకి వెళ్ళిపోయింది, అసలు లేదు పిక్చర్ గ్రౌండ్ లో లేదు సార్. సో ఇప్పుడు మీరు వీళ్ళ మీద కేసు ఫైల్ చేశారా? చేసేసాము. ఎప్పుడు ఫైల్ చేశారు? September 11th 411/2025 అన్నది ఒక ఎఫ్ఐఆర్ సౌమ్య కిల్లంపల్లి అగేన్స్ట్ లక్ష్మీకాంత్ రెడ్డి అండ్ దుర్గారెడ్డి పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఒకటైంది. ఇప్పుడు మీరు విన్న ఈ రికార్డింగ్ కి తరపున వచ్చి అనపర్తిలో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. బేసింగ్ ఆన్ దీస్ 2 FIRs వాళ్ళు ఏం చేశారంటే సిపికి వెళ్ళి ఈ సమ్ ఏదో హనీ ట్రాప్ అని చెప్పి ఏదో పెట్టారు కంప్లైంట్, జస్ట్ రిటర్న్ ఫార్మాట్ కంప్లైంట్. సో ఇక్కడ ఏంటంటే మాకు ప్రొటెక్షన్ ఆర్డర్స్ తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ మాటలు విన్నారా? ఇప్పుడు టిల్ ఈ రోజు కూడా వాట్ హీస్ టెల్లింగ్ లైక్ నన్ను చంపేసి తనను తీసుకెళ్తారంటే ఏం చంపుతారు నన్ను అంటే వీళ్ళు ఇంకా మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ వీళ్ళే వస్తాదులనే దాని ఉద్దేశం, ఎక్కడైనా ఏదేం చేస్తారని మీకు ఓపెన్ గా చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆవిడ అంటుంది కదా, నిన్ను వస్తాం నిన్ను వేస్తాం మేము వెళ్తాం, షీఈస్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే రైట్. సో మరి దీనిపైన గవర్నమెంట్కి మీరు ఏమైనా అప్పీల్ చేయదలుచుకున్నారా ఏంటి? ఎట్లా ఒక ఆడపిల్లని ఇప్పటికే చాలా మంది విక్టిమ్స్ ఉండిపోయారు లోపల. నేను లా చదివే టైంకి వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఇంటర్న్ ఐ యూస్ టు సీ వెరీ ఇలా బ్యాక్వర్డ్ ఉమెన్ ఇలా ఉంటారు, ఆ ప్రాంతాల్లో ఇలా ఉంటారేమో అని అనుకునేదాన్ని. ఐ వాజ్ ఇన్ దోస్. కానీ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఎక్కడ జరిగిన ఆడపిల్లల్ని ఎందుకు బయటికి రారంటే ఎందుకు సెల్ఫ్ బ్లేమింగ్ కన్నా విక్టిమ్ బ్లేమింగ్ ఎక్కువ సార్. మనకి ఎవరు వస్తారు సార్? నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, సౌమ్య కిల్లంపల్లి తన సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి చెప్తున్నప్పుడు వినే ఓపిక కూడా మీడియాకు ఉండాలండి. సో అందు గురించే నేను ఇప్పుడు ఇంత లెందీగా వింటున్నాను. సో వై డోంట్ యూ అప్రోచ్ హోమ్ మినిస్టర్, లేడీ హోమ్ మినిస్టర్ కదా వంగల్పూడి అనిత గారు, షీ ఈస్ వెరీ కైండ్. సో వై డోంట్ యూ ఎస్కలేట్ దిస్ ఇష్యూ టు హర్? యాక్చువల్లీ మేము ఈ మీడియా ఇంటర్ఫరెన్స్ తర్వాత మేము అక్కడికే వెళ్ళాలని అనుకుంటున్నాం సార్, బికాస్ ఇట్ ఈస్ గెటింగ్ టూ వర్స్ అండి, చాలా వర్స్ అయిపోతుంది ఇది. సో డోంట్ వరీ. సరే ఇప్పుడు నేను మీ ఒక్క వర్షన్ అన్నాను కాబట్టి ఐ కాంట్ జడ్జ్ దట్, మీరే కరెక్ట్ అని నేను చెప్పలేను. కానీ వెదర్ అక్కడ తప్పు జరిగినా ఒప్పు జరిగినా వాట్ ఎవర్ ద థింగ్, మీకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని నేను దేవుడిని కోరుకోవడమే కాదు, నా వీలైనంత వరకు నా శాయశక్తులకు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను చూస్తాను, ఇబ్బంది ఏం లేదు. సో నథింగ్ టు వరీ. ఆడపిల్ల స్వేచ్ఛగా ఉండాలి, బ్రతకాలి, ఆ స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. అందులో ఇంత టెక్నాలజీ పెరిగిన యుగంలో వర్స్ట్ పార్ట్ ఏంటంటే కేసు పెట్టినప్పుడు 1 month అయిందా, నేను ఎప్పుడు మీడియాలోకి వచ్చి అంటే నాకు నా సేఫ్టీ కావాలి తప్ప నాకే ఈ మీడియాలో వచ్చి మాట్లాడాలి రచ్చ చేయాలి అవేం లేదు. అసలు ఇతను ఇదంతా ఎందుకు చేశారు తెలుసా? మ్యామ్ నాకు 2 projects సైన్ చేయించారు. ఆ లుక్ టెస్ట్లే నేను ఇన్స్టాలో పెట్టుకున్నాను. ఓకే, అవి చూసి షీఈ్ లైక్ మళ్ళీ డెవలపింగ్ మీ అని తట్టుకోలేక డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. నువ్వు దాన్ని మళ్ళీ హీరోయిన్ చేసేద్దాం అనుకుంటున్నావా? దొంగ దొంగ అని దాని కాల్ దగ్గర అంచి పెట్టాను, ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను. సారీ టు ఇంటర్ఫియర్ దిస్, సారీ ఒక చిన్న మాట ఉంది. ఏం పేరు అంటే పురుషోత్తం నాయుడు అని ఒక పర్సన్ అండి, ఆయన సిపి ఆఫీస్ లో సిఐ అంట. మాకు ఒక ఫేక్ కాల్ చేసాడు. నథింగ్ పేరే లేదు. అది మేము 3 times కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆ రికార్డు మీరు విన్నారంటే లిటరలీ ఇంకా పిచ్చెక్కిపోద్ది మనకి. ఆయన మొత్తం జడ్జ్ చేసేస్తున్నాడు. ఏంటి ఒకసారి ఏమో తనని దొంగ అంటాడు,
ఒకసారి ఏమో నా పర్సనల్ ఇష్యూస్ అన్ని మాట్లాడతాడు. ఐ డోంట్ నో హూ ఈజ్. నేనేమనుకుంటున్నానంటే ఇట్ ఈస్ ఆల్సో లక్ష్మీకాంత్ రెడ్డి స్ట్రాప్. అండ్ సారీ వాట్సాప్ అది ఒకసారి ఓపెన్ చేస్తాను, అందులో పోలీస్ అని ఉంటుంది సార్ వాట్సాప్ డీపీ కూడా. ఆయన మాట్లాడితే ఇంకా దారుణం. ఇంకా అది ఏంటేంటో మాట్లాడతారు ఆయన. ఏంటి నేను సిపి ఆఫీస్ నుంచి ఏంటి ఇవన్నీ చైల్డిష్గా లేదు, నువ్వు భయపెడుతున్నావా మమ్మల్ని? మీరు అడ్వకేట్ కదా, అందుకే అలాగే నాకున్న ఇప్పుడు నీకున్న 10th క్లాస్ పరిధి నీకుంటే నాకున్న LLB పరిధి నాకు. అతను నిజంగానే పోలీసా? మీ అడ్వకేట్ నిన్ను మోసం చేస్తుంది, ఆవిడని వదిలించేసుకొని NOC తీసుకొని LK దగ్గరికి వెళ్ళిపోయి చెప్పిన తర్వాత నేను అతనికి మెసేజ్ పెట్టాను, మీరు సిపిదే CI కదా, మీకు బోల్డ్ పనులు ఉంటే మీ పనులు చేసుకోండి, నాకు ఉచిత సలహాలు ఇవ్వద్దని పెట్టాను, లెంది వన్. దాని తర్వాత వాళ్ళకి మండి మీడియాలోని నా మీద డిఫేమ్ చేశారు మొత్తం. ఈ చాట్ నెక్స్ట్ రోజే ఇవన్నీ పంపించారు, నేను స్మైల్ పంపించి థ్యాంక్ యూ పంపించాను. అంటే దిస్ బికేమ్ ఎక్స్ట్రీమ్. ఇప్పుడు కేసు కేసు పెట్టి వచ్చి మొత్తం మా హస్బెండ్ కూర్చొని చెప్పేసాను, వెదర్ హీల్ కిల్ మీ, హీల్ రిజెక్ట్ వాట్ ఎవర్. అంటే ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఆ రోజే నేను ఫుల్ తిట్టేశాను ఆ లక్ష్మీకాంత్ రెడ్డిని కూడా. ఏంటి ఒక లేడీకి ఫస్ట్ అంతా నన్ను ఎన్ని బ్యాడ్ వర్డ్స్ అవన్నీ తిడుతున్నాడు మొత్తం. తిడుతున్నప్పుడు అవేం రికార్డ్ పెట్టలేదు, నేను తిట్టిన ఓకే ఎంత భరిస్తాను సార్ నేను, మీరు ఏం చేస్తే నేను అన్ని బూతులు తిడతాను. నీ వైఫ్ అన్న తిట్టచ్చు, నీ వైఫ్ అసలు ఆడమనిషేనా? చాలా తిట్టచ్చు. అయిపోయి కేసు అది పెట్టేసి బలరాం కూర్చొని మొత్తం చెప్పేస్తే ఫస్ట్ థింగ్ బలరాం నన్ను కొడతారో వదిలేస్తారో ఆ వర్షన్లో ఉన్నాను. ఎంత జరిగితే నేను చచ్చిపోయాను అనుకున్నావు, నాకెందుకు చెప్పలేదు, వై యూర్ బేరింగ్ ఆల్ దిస్ అని చెప్పి అప్పటి నుంచి ఫుల్ సపోర్ట్. హీఈస్ లైక్ లిటరలీ గాడ్. బలరాం భయ్య ఇస్ సచ్ అ స్వీటెస్ట్ పర్సన్. ఎందుకు అంటే ఐ రియలీ ఓ ఫర్ దిస్, ఎందుకంటే నో బడీ విల్ ఎంకరేజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే తను ఒకటే ఏమన్నారంటే, ఇలా బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇలా బాధపడుతుండే వాళ్ళు. కాబట్టి నీకంటే ఒక అంబిక ఉంది, ఎంతమందికి ఉంటుంది ఒక అంబిక? సో యూ హ్యావ్ టు గో స్టాప్ ఆల్ దిస్ థింగ్స్ అని. సో ఎనీహౌ నథింగ్ టు వరీ, బీ బోల్డ్, ట్రై టు ఎస్కలేట్ దిస్ ఇష్యూ టు హోమ్ మినిస్టర్ యాజ్ వెల్. ఎందుకంటే ఇట్లాంటివి ఇంకా ఏ మహిళకు కూడా జరగకూడదు. అది ఇప్పుడు మీరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరు కావచ్చు. ఒకవేళ మ్యామ్ లేరు, మ్యామ్ లేకపోతే దేవుడు వేరే వాళ్ళని అరేంజ్ చేస్తారు. అది సో ఏంటి అంటే మీకు ఇందులో మీ హస్బెండ్ లిటరల్లీ మీరు రెజ్యూమ్ చేసింది వేరు, అతను రిసీవ్ చేసుకున్న విధానం వేరు. సో హోప్ యువర్ రెస్ట్ ఆఫ్ లైఫ్ విల్ బీ హ్యాపీ. అండ్ మోర్ ఓవర్ మీలాంటి లైఫ్ ఇంకా వేరే ఎవరికి రాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కోరుకుందాం. అట్ ద సేమ్ టైం టేక్ కేర్. అండ్ ఫ్యూచర్లో మీకు ఎప్పుడు ఇట్లాంటివి ఇంకా ఎప్పుడు రాకుండా ఉండాలని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్.